ఎస్ నమస్తే అండి, వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ. మరి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్లో ఉన్నటువంటి సురేష్ హిందీ అకాడమీ యాప్ ద్వారా హిందీ కోచింగ్ తీసుకుంటున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలని తెలియజేస్తూ, మరి ఈ వీడియోలో మనం ప్రధానంగా మొన్న జరిగినటువంటి తెలంగాణ గురుకుల జేఎల్ పేపర్ 3 ఎగ్జామ్కి సంబంధించిన అనాలిసిస్ చూసుకుందాం. ఈ అనాలిసిస్ ద్వారా రేపు సెప్టెంబర్ 27న రాయబోయేటటువంటి టీఎస్పీఎస్సీ జనరల్ జేఎల్ పేపర్ 2 ఏ విధంగా ఉండబోతోందో ఒక అంచనాకి రావచ్చండి. మరి ఈ మొన్న జరిగినటువంటి ఆగస్టు 18వ తేదీ జరిగినటువంటి తెలంగాణ గురుకుల జేఎల్ పేపర్ 3లో దాదాపుగా మన యాప్ నుండి 100 బిట్లలో 90 బిట్లు వచ్చున్నాయండి. మరి ఏదో ఓరల్గా చెబితే సరిపోదు కదా. సో మరి వాటిని ఆధారాలతో సహా, రుజువులతో సహా, ఫోటో పిక్స్తో సహా నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే నాకు ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఖచ్చితంగా రాస్తూ చెప్పడం అలవాటండి. కాబట్టి నేను బోర్డు పైన రాసినటువంటి ప్రతి ఫ్రేమ్ని కూడా ఫోటో తీసి మీకు చూపించబోతున్నాను. మరి ఈ అనాలసిస్ ద్వారా రేపు సెప్టెంబర్ 27న ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ 20 డేస్, ఈ 20 రోజుల్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి అన్నటువంటి ఒక కంప్లీట్ ఐడియా అయితే రావడం జరుగుతుందండి. మరి నా వెనకాల ఉన్నటువంటిది సో ఇదేనండి. నా ఫోటోను కొంచెం నేను చిన్న సైజుకి మార్చేస్తూ ఉన్నాను, ఓకేనా. సో మరి ఇప్పుడు చూడండి, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలసిస్ అనేటటువంటిది నేను మీకు చెప్తాను. ఓవరాల్గా మనకి సో 5 యూనిట్లు ఇవ్వబడ్డాయండి. మొదటి యూనిట్ 10 మంది కవులు రచయితల గురించి ఉంటుంది. సో అందులో సో కబీర్, తులసీదాస్, సూరదాస్, బిహారీలాల్, ప్రేమ్చంద్, రామచంద్ర శుక్ల, దినకర్, ప్రసాద్, పంత్, నిరాలా వీరందరికీ సంబంధించి మరి ఈ మొదటి యూనిట్ నుండి ఈ 10 మంది కవుల నుండి దాదాపుగా మనకి 21 బిట్లు వచ్చాయండి. 21 వచ్చాయి. వాళ్ళ పంక్తియా కావచ్చు, వాళ్ళ వివరాలు కావచ్చు, వాళ్ళ రచనల వరుస క్రమం కావచ్చు, వీటి నుండి ఎక్కువగా మనకి బిట్లు రావడం జరిగింది. 21 వచ్చాయి. ఇక యూనిట్ నెంబర్ 2 ప్రసిద్ధ కవియోం లేఖకోంకి ప్రసిద్ధ పంక్తియా వ దోహే అండి. ఫేమస్ పంక్తియా మరియు దోహాలు. మరి ఇక్కడ నుండి దాదాపుగా 14 బిట్లు వచ్చాయండి. 14 వచ్చాయి. మరి ఈ 14 మనము దాదాపుగా చెప్పుకున్నటువంటివి 8 చెప్పుకున్నాము. సో మరి మిగతావైతే మనం చెప్పుకోలేదు. కొంచెం డెప్తీగానే ఈ పంక్తియా మరియు సో ఈ దోహే అనేటటువంటివి కొంత డెప్తీగానే అడగడం జరిగింది. అందుకే షార్ట్ టర్మ్ కోర్స్ కోసం షార్ట్ టర్మ్ మెటీరియల్ ఎవరైతే అడిగారో వాళ్ళకి ఆ షార్ట్ టర్మ్ మెటీరియల్ ద్వారా ఈ ఫేమస్ పంక్తియా అన్నీ కూడా మళ్ళీ ఒక లిస్ట్ అవుట్ చేసి పంపించడం కూడా జరిగిందండి. ఇక తర్వాత యూనిట్ నెంబర్ 3 హిందీ సాహిత్యక వివరణాత్మక అధ్యయనం అండి. మరి ఈ యూనిట్ నెంబర్ 3 నుండి దాదాపుగా 61 బిట్స్ వచ్చాయి. 61 బిట్లు వచ్చాయండి. మరి ఈ 61 బిట్లలో మనము దాదాపుగా 58 బిట్లు మనం చెప్పుకున్నాం. 58 చెప్పుకున్నామండి. 61లో 58 మనం చెప్పుకొని ఉన్నాం. సో మరి డైరెక్ట్గా చెప్పుకున్నటువంటిది 58. మరి ఇంకొంత ఈ జతపరచండి టైప్లో మనము సో ఇంకొంత ఇండైరెక్ట్గా చేయగలిగితే కనుక ఇంకొక 2 బిట్లను కూడా మనం చేయొచ్చండి. సో దాదాపుగా 61లో మనం 60 వరకు చెప్పుకొని ఉన్నాం. సో కాబట్టి అవి చేయొచ్చు. అవి ఎవిడెన్స్తో సహా నేను మీకు చూపిస్తాను. ఇక యూనిట్ నెంబర్ 4 హిందీ సాహిత్యకి 8 ప్రముఖ ప్రవృత్తి అనే పేరుతో ఇవ్వడం జరిగింది. మరి ఈ యూనిట్ నెంబర్ 4 నుండి మనకి ఖచ్చితంగా వచ్చినటువంటివి 7 బిట్లేనండి. ఆ 7కి 7 చెప్పుకున్నాం, ఏ ఒక్కటి మిస్ అవ్వలేదు. 7కి 7 చెప్పుకున్నాం. ఇక చివరి యూనిట్ సో హిందీ భాష మరియు బోలియా, దేవనాగరి లిపి వీటికి సంబంధించింది. మరి ఈ యూనిట్ అయితే కనుక డిసప్పాయింట్ చేసిందండి. కేవలం 3 బిట్లు వచ్చాయి. ఆ 3 కూడా మనం చెప్పుకున్నాం. చాలా సింపుల్గా అడిగాడు. సో దేవనాగరి లిపి గురించి అయితే 1 బిట్టే లేదు. అడిగినటువంటి 3 బిట్లు కూడా హిందీ భాష బోలియా పైననే అడిగాడు. సో అందులో ఈ 3లో 2 హిందీ భాష బోలియా పైన, 1 సో రాజభాష ఆయోగ్ పైన చెప్పడం జరిగిందండి. సో అంతే. యూనిట్ నెంబర్ 5 ఈసారి కూడా అలాగే చేస్తాడా అంటే గనక సో అయితే అలాగ చేయకపోవచ్చండి. అయితే కొంత ప్రయారిటీ పెంచుతాడు ఈసారి యూనిట్ నెంబర్ 5 పైన. సో మరీ 3 కాకోకుండా ఒక 10 వరకు ఇచ్చే అవకాశం ఉందండి. ఒక 10 బిట్ల వరకు రావచ్చు. కాబట్టి సో యూనిట్ నెంబర్ 5ని చాలా జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అవ్వండి. ఇక ఒక్కసారి మన పేపర్ అనాలిసిస్లోకి వెళ్దాం. మరి చాలా యాప్లు ఉన్నాయండి, మనదే కాదు, అన్ని చాలా రకరకాల యాప్లు ఉన్నాయి.
మరి మనకి మరియు ఇతర యాప్లకి తేడా ఏంటంటే మనది ఖచ్చితంగా ఏదో ఇంపార్టెంట్ ఒకటి చెప్పేసి ఇవే నేర్చుకోండి ఇవే వస్తాయి అని మభ్యపెట్టడం జరగదండి. ఇంకా ఏంటంటే తీరా అభ్యర్థులంతా సొంత ప్రయత్నాలతో జాబ్ సాధించుకున్న తర్వాత ఇదంతా నా క్రెడిటే అని నేను చెప్పుకోవడం కూడా జరగదు. సో ఏదేమేమో ఉన్నా కూడా నా ఎఫెక్ట్ ఏదైతే ఉందో నా ఎఫెక్ట్ని చూపిస్తానే కానీ స్టూడెంట్ రిజల్ట్ని చూపించేసి వాళ్ళ కష్టాన్ని వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని నా ఘనతగా చెప్పుకునే అలవాటు లేదు. సో కొంతమంది అంటారు రిజల్టే ఇంపార్టెంట్ అనేది. అంటే ప్రయత్నం ఏమీ ఉండదు, వాళ్ళు చెప్పడం అంటూ ఏమీ ఉండదు, వాళ్ళ యాప్లో ఆ బిట్లకి ఆన్సర్లు ఉండవు, ఆ బిట్లు ఉండవు, ఆ మ్యాటరు ఉండదు. అయినా కూడా చిట్ట చివరగా ఎవడో ఒక స్టూడెంట్ కష్టపడి పాపం సొంత ప్రయత్నంతో తెచ్చుకుంటాడు, ఏమరపాటున ఆ యాప్లో జాయిన్ అయి ఉంటాడు. జాయిన్ అయిన తర్వాత ఇది నా క్రెడిటే, మన దాంతోనే జాయిన్ అయ్యాడు, నా గైడెన్స్ అనే పేరుతో ఏం జరుగుతుందంటే కనుక చెప్పకపోయినా నేనే ఈ ఘనతకంతా కారణం నేనే అని చెప్పుకోవడం జరుగుతుంది. అలా కాదండి మన ఇన్స్టిట్యూట్. సో నేను ఎఫర్ట్ పెట్టాను, నేను క్లియర్గా చెప్పాను అన్నటువంటి ఆధారం కూడా నేను మీకు చూపిస్తాను. మనది దారి చూపిస్తాము, దారి చివరి వరకు లక్ష్యం వరకు తీసుకెళ్తామండి. దారిని చూపించడం జరుగుతుంది, లక్ష్యాన్ని చేర్చడం కూడా జరుగుతుంది. కొంతమంది ఏంటంటే కనుక చివరాఖరు అదిగో పళ్ళు ఈ గతంలో వీళ్ళు తెచ్చుకున్నారు, గతంలో వీళ్ళంతా తెచ్చుకున్నారు, ఇలాగే చదివారు, ఇలాగే వచ్చాయి అని సో కష్టపడి చదివినటువంటి స్టూడెంట్ క్రెడిట్ని అంతా కూడా తమ ఖాతాలో వేసుకుంటూ ఉంటారు. అలాంటి ప్రయత్నం అయితే మేము ఏమీ చేయమండి. సో మేము చెప్పామా లేదా అనేటటువంటిది నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కొక్క బిట్టు చూపిస్తాను మీకు, చూడండి. మరి ఎక్కడి నుండి వచ్చాయనేటటువంటిది కూడా నేను మీకు వివరిస్తాను ఒక్కొక్క బిట్టుని. ఎస్, నెంబర్ 1 ఫస్ట్ బిట్ అండి. మరి చూడండి ఒక్కసారి. అపభ్రంశ మగధీ మే ఆనే వాలి ఆధునిక ఆర్య భాషాయే కౌన్సీ హై. దీన్నే మాగధి అపభ్రంశ అంటారు, అపభ్రంశ మగధి అంటారు. కోడ్ కూడా చెప్పానండి, అబి ఉబ్బం అని. సో అబి ఉబ్బం అంటే అస్సామీ, బీహారీ, ఉడియా, బెంగాలీ. సో ఇందులో మనకి ఇవ్వబడినటువంటిది ఇక్కడ ఉందండి, చూడండి ఆన్సర్. సో దీనికి ఆన్సర్, 1వ క్వశ్చన్కి ఆన్సర్ నెంబర్ సి, బీహారీ, అసమియా, ఉడియా. ఓకేనా? సో ఇది క్లియర్గా చెప్పాను. ఇందులో చూడండి, నా వెనకాల స్క్రోలింగ్లో చూడండి, క్లియర్గా నేను భాషా బోలియా చెప్పేటప్పుడు మాగధి అపభ్రంశ నుండి బీహారీ, హిందీ, సో అసమీ, ఉడియా, బంగ్లా ఏర్పడ్డాయి అనేది క్లియర్గా ఒక టేబుల్. ఏ ప్రాకృతి నుండి ఏ అపభ్రంశ వచ్చింది, ఏ అపభ్రంశ నుండి ఏ భారతీయ ఆర్య భాషలు వచ్చాయి, వీటి నుండి ఏ బోలియా పుట్టాయి అనేటటువంటిది ఒక టేబుల్ రూపంలో చెప్పాను. ఇక తర్వాత సో రెండవది, రోవహ సబు మిలి ఆవహ భారత్ భాయి, హాహా భారత దుర్దశ నా దేఖీ జాయి. ఇది భారతేంద్ర హరిశ్చంద్ర భారత దుర్దశ అనేటటువంటి రచనలో చెప్పినటువంటి ఇది ఒక ప్రసిద్ధ పంక్తి అండి. ఇది యూనిట్ నెంబర్ 2 నుండి అడగడం జరిగింది. మరి దీన్ని కూడా మనం చూడండి. సో మరి భారతేందు హరిశ్చంద్ర, భారతేందు యుగి యొక్క ప్రవృత్తిగా చెప్పేటప్పుడు సో అక్కడ క్లియర్గా నేను సో హాహా భారత దుర్దశ భారతేందు అని చెప్పేసి సో క్లియర్గా బోర్డు మీద రాసున్నాను. సమాజ వికాసం గురించి తెలియజేస్తూ ఆ కాలం నాటి సో ఈ హాహా భారత దుర్దశ అనేటటువంటిది కొటేషన్ చెప్పి ఉన్నాను. ఇక తర్వాత మరి నిమ్నలిఖిత్ మేసే కౌన్సీ ప్రగతివాదికి విశేషత నహి. మరి ఇది యూనిట్ నెంబర్ 4 నుండి రావడం జరిగిందండి. ఇక్కడనే రాసున్నాను చూడండి, యూనిట్ నెంబర్ 4. మరి ప్రగతివాదికి ప్రవృత్తి అని ఉండే అండి. మరి ప్రగతివాదులు అంటే విప్లవకారులు. వీళ్ళు ధర్మ ఈశ్వర్ కా విరోధ్ కాతే హై. ముఖ్యంగా నహీ హై అనే పేరుతో ఎక్కువగా ఉన్నాయండి. రేపొద్దున మీరు జనరల్ జేఎల్ రాసేటప్పుడు కూడా క్వశ్చన్ అంతా చివరిలో బాగా గమనించండి, నహీలు ఎక్కువగా అడుగుతూ ఉన్నాడండి. సో చాలామంది తెలిసి కూడా ఇలాగ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు, నహీ చూడకుండా డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తున్నారు. ఓకేనా? ధర్మ ఈశ్వర్ కా విరోధ్, ఎస్ కరెక్టే. మరి ఆడంబరయుక్త కళా విధాన్, ఎస్ ఇది ఉండదండి ప్రగతివాదంలో. సో ఆడంబరంగా అంటే ఛందస్సులు అలంకారాలతో రాయడం అనేది ఉండదు ప్రగతివాదంలో. మరి అదేవిధంగా నారీకా యథార్థ చిత్రన్, ఎస్ ఉంటుంది. అంధవిశ్వాస్కో బడావా, మూఢనమ్మకాలను నమ్మరండి వాళ్ళు ప్రగతివాదులు. ఇక బడావా పెంపుదల ఏం చేస్తారు? సో కాబట్టి సో ఆన్సర్ బిసి, కేవల్ బిడి అనేటటువంటిది. ఇది కూడా నేను చెప్పున్నాను చూడండి నా వెనకాల స్క్రోలింగ్లో. రూఢియోంకా విరోధ్, రూఢి అన్న అంధవిశ్వాస అన్న ఒకటే. సో పైన టైటిల్ కూడా చూడండి, ప్రగతివాదికి ప్రవృత్తియా అని చెప్పేసి. సో ఇక్కడ
నేను ఎనాలిసిస్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా కూడా కళాపక్షికి అపేక్ష భావపక్షి పర్బల్. సో ఈ ప్రవృత్తిగా చెప్పేటప్పుడు దాని గురించి అంతా క్లియర్గా చెప్పేసి ఉన్నాను. సో మరి ఈ టాపిక్ వినుంటే కనుక ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారండి. ఓకేనా, డైరెక్ట్గా ఈ రెండే మనకి ఆప్షన్లలో ఇవ్వడం జరిగింది. ఇక చూడండి, సాహిత్య ప్రత్యేక్ దేశ్ కి జనతాకి చిత్తవృత్తి కా సంచిత ప్రతిబింబ హై అని అన్నవారు ఎవరు? సో రామచంద్ర శుక్ల అండి. సాహిత్యం అనగా ఆ దేశ జనాల యొక్క మనస్తత్వాన్ని తెలియజేయడమే. చిత్తవృత్తి అనగా మనస్తత్వము. ఓకేనా, సో దీన్ని కూడా డైరెక్ట్గా నేను చెప్పున్నాను. చూడండి, ఫస్ట్ వీడియోలోనే హిందీ సాహిత్య ఇతిహాస్కి విశేషతాయేలో సో మరి రామచంద్ర శుక్ల సాహిత్య కా ఇతిహాస్ జనతాకి చిత్తవృత్తి కా ఇతిహాస్ అని చెప్పేసి క్లియర్గా చెప్పున్నాను. జనతాకి చిత్తవృత్తి కా ఇతిహాస్ డైరెక్ట్ బిట్టే ఇవ్వడం జరిగిందండి. సో ఇప్పటి వరకు మనం 4 క్వశ్చన్లు చెప్పుకుంటే 4 మనం చెప్పుకొని ఉన్నాం. దాదాపుగా 100లో 90 చెప్పున్నానండి. ఇప్పుడు 90 నేను చూపించబోతున్నాను. ఓకేనా, నెక్స్ట్ పూర్వీ హిందీకి అంతర్గత ఆనే వాली బోలియా కౌన్సీ హై. ఇది యూనిట్ నెంబర్ 5 నుండి అడిగాడండి. భాషా బోలియా టోటల్గా తీసుకుంటే యూనిట్ నెంబర్ 5 నుండి 3 బిట్స్ వచ్చాయి. 2 బోలియా పైన, 1 రాజభాషా ఆయోగ్ పైన బిట్ రావడం జరిగింది. ఇక పూర్వీ హిందీ కిందికి వచ్చేవి కోడ్ కూడా చెప్పాను. అబ్బచ్చా, అవధి, బఘేలి, ఛత్తీస్గఢి. సో మరి ఏమేమి ఉన్నాయి? అవధి, బఘేలి, ఛత్తీస్గఢి. ఆప్షన్ నెంబర్ డి. ఓకేనా, సో ఇది కూడా టేబుల్ రూపంలో చూడండి. పూర్వీ హిందీ, సో అబ్బచ్చా, అవధి, బఘేలి, ఛత్తీస్గఢి చెప్పుకొని ఉన్నాం. ఇక తర్వాత క్వశ్చన్ నెంబర్ 6, మహాదేవి వర్మకు జ్ఞాన్పీఠ్ పురస్కార్ కిస్ కావ్యకే లియే మిలా. మరి యామ అనేటటువంటి కావ్యానికి. మరి దీని గురించి కూడా చూడండి, యామ గురించి తెలియజేస్తూ సో నేను ఛాయావాద్ గురించి చెప్పేటప్పుడు యామ సుప్రసిద్ధ కావ్య హై 5 కవితాओं का సంకలన్. సో 1944లో దీనికి మంగళా ప్రసాద్ పారితోషిక్ వచ్చిందని, సో 82లో జ్ఞాన్పీఠ్ వచ్చిందని చెప్పేసి చెప్పుకున్నాం. సో సంవత్సరంతో సహా చెప్పుకొని ఉన్నాం. ఇక తర్వాత సరస్వతి పత్రిక గురించి అండి. మరి సరస్వతి పత్రిక కా ప్రకాశన్ కిస్ వర్ష ఆరంభ హువా? 1900 అండి. సో దీని గురించి 2-3 చోట్ల చెప్పుకున్నాం. సరస్వతి పత్రిక గురించి ద్వివేదిలో చెప్పుకున్నాం, హిందీ పత్రికాయ దగ్గర కూడా చెప్పుకొని ఉన్నాం. సరస్వతి పత్రిక గురించి చాలా ఎలాబరేట్ మ్యాటర్ చెప్పుకొని ఉన్నాం. చూడండి, సో ఇండియన్ ప్రెస్ అనే సంస్థ ద్వారా ప్రయాగలో మొదటగా స్టార్ట్ చేయబడింది సరస్వతి పత్రిక. చింతామణి ఘోష్ 1900లో స్టార్ట్ చేశాడు, పహలా సంపాదక్. తర్వాత బాబు శ్యామ్ సుందర్ దాస్, తర్వాత మహావీర్ ప్రసాద్, తర్వాత రాధాకృష్ణదాస్. మరి దీన్ని 20వ శతాబ్దం యొక్క ప్రథమ చరణంలో విశ్వకోశ్ అంటారు అని చెప్పేసి దీని గురించి చాలా ఎలాబరేట్గా మనం చెప్పుకున్నాం. ఓకేనా, సో డైరెక్ట్ బిట్టే అడిగాడు, సంవత్సరం అడిగాడండి. ఇక నెక్స్ట్ అసంగత యుగ్మ కా నిర్ధారణ కీజియే. అసంగత యుగ్మ అంటే సో సరి కాని జత, తప్పుడు జత, రాంగ్ పెయిర్ అని అర్థం అండి. అసంగత యుగ్మ కా నిర్ధారణ. సో మరి శృంగార రస్ కే కవి మతిరామ్ కవీంద్ర కృష్ణ కవి, అలంకార్ కే కవి భూషణ్ గోప దూలహ్, సూక్తికార్ కవి బిహారీ సేవారాం పుహకర్. బిహారీ సూక్తికార్ ఏం కాదు కదండి. మరి రీతి సిద్ధ కవి వృంద గంగ బిహారీదాస్. ఇక్కడ రాంగ్ ఉందండి. సో చూడండి, సిడి ఈ 2 కూడా. బిహారీ అయితే రీతి సిద్ధ కవి కదండి, అదేవిధంగా బిహారీదాస్ అయితే రీతి బద్ధ కవి. సో కాబట్టి ఈ 2 ఉన్నాయి, ఈ 2 రాంగ్గా ఉన్నాయి. సిడి రాంగ్గా ఉన్నటువంటి పెయిర్స్ అన్నమాట. సో మరి మనం కూడా రీతికాల గురించి చెప్పుకున్నప్పుడైతే ఒక లిస్ట్ ఇచ్చేసి ఉన్నాం. నీతి కవులు ఎవరు ఉన్నారు, మరి నీతి కవులనే సూక్తికారు, వీర కవులు ఎవరెవరు ఉన్నారు. సో ఇందులో కూడా ప్రముఖ వీర కవి ఎవరు, అన్య వీర కవి ఎవరు. సో అదేవిధంగా చూడండి, రీతిముక్త కవుల్లో స్వచ్ఛంద ప్రేమ కవులు, ప్రబంధ కావ్య కవులు, నీతి కవులు, వీర కవులు. అదేవిధంగా రీతి బద్ధ కవులు ఎవరు, రీతి సిద్ధ కవులు ఎవరు, రీతి ముక్త కవులు అంతా ఒక టేబుల్లో లిస్ట్ ఇచ్చేసాను. ఆ టేబుల్ నుండే మనకు ఈ క్వశ్చన్ రావడం జరిగిందండి. క్లియర్గా మనం చెప్పుకున్నటువంటి దాంట్లో నుండే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ తర్వాత ఓకే, యవ్వనికే ద్వార్పర్. ఇది కీలో రాంగ్ ఇచ్చాడండి. సో ఇది బిట్టే యాడ్ స్కోర్ అవ్వచ్చు. సో ఎందుకంటే యవ్వనికే ద్వార్పర్ అనే ఆత్మకథ ఎవరిది అంటే దేవరాజు ఉపాధ్యాయ్. కానీ ఆప్షన్లో మనకి ఆన్సర్ నగేంద్ర ఇచ్చాడు, తప్పండి ఇది. సో రాంగ్ కీ ఇచ్చాడు. సో ఇది యూనిట్ నెంబర్ 3 నుండే రావడం జరిగింది. ఇది ఒకటి యాడ్ స్కోర్ అవుతుంది మీకు. సో యవ్వనికే ద్వార్పర్ దేవరాజు ఉపాధ్యాయ్ అండి. ఇది కూడా మనం చెప్పుకున్నాం.
ఆత్మకథ అనేటటువంటి గద్య విధాయిలలో సో దేవరాజు ఉపాధ్యాయ్, చూడండి నా వెనకాల కనిపిస్తోంది. సో యవ్వన్కే ద్వార్ పర్ బచ్పన్కే దో దిన్, ఈ రెండు కూడా దేవరాజు ఉపాధ్యాయ్ యొక్క ఆత్మకథలే అండి. సో బచ్పన్కే దో దిన్, యవ్వన్కే ద్వార్ పర్, దేవరాజు ఉపాధ్యాయ్ అండి. ఓకేనా. నెక్స్ట్ తర్వాతది निराला की काव्य रचनाओं को प्रकाशन वर्ष के अनुसार आरोही क्रम में. సో చూడండి దీని సంవత్సరాల ఆధారంగా ఆరోహీ క్రమ్ అంటే ముందు నుండి తర్వాతకి వెళ్ళమన్నాడు. సో మరి అనామిక, రామ్కి శక్తి పూజ, జుహీకి కలి, నయ్యే పత్తే, మరి వీటిని కూడా మనం చూడండి ఈ రకంగా ఆరోహీ క్రమంలోనే నేను పేర్చి మీకు వరుసగా లిస్ట్ కూడా ఇచ్చున్నాను. సో మరి చెప్పేటప్పుడు కూడా ఆరోహీ క్రమంలోనే పేర్చుకుంటూ వచ్చేసానండి. సో మీరు ఇది నిరాలా గురించి చెప్పేటప్పుడు ఇదే క్రమంలోనే చెప్పుకుంటూ వచ్చాను. ఓకేనా. నెక్స్ట్ తర్వాత తులసీదాస్ నే రామచరిత మానస్ కి రచన కిస్ పద్ధతి మే, ఇది లాస్ట్ టైం 2012లో అడిగినటువంటి బిట్ మళ్ళీ రిపీట్ చేశాడండి ఈ ఒక్క బిట్ని. సో ఈయన దోహా చౌపాయి పద్ధతిలో రాశాడు. ఇది కూడా డైరెక్ట్గా మనం చెప్పుకున్నాం. సో తులసీదాస్ యొక్క రచనలని గురించి చెప్పేటప్పుడు ఇక్కడ చూడండి తులసీదాస్ రచనాంక సంక్షిప్త వివరణ అని చెప్పేటప్పుడు రామచరిత మానస్ని 1631లో రాశాడు. ఇది ఒక ప్రబంధ కావ్య. పరినిష్ఠిత అవధిలో రాశాడు. దోహా చౌపాయి అనే ఛందస్సులో రాశాడు. సో ఇందులో 1074 దోహా చౌపాయిలు ఉన్నాయి, శాంతరస్ ఉందని చెప్పేసి మొత్తం వివరంగా చెప్పుకొని ఉన్నాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అండి. మరి నిమ్నలిఖిత్ మే సే కౌన్సీ విద్యాపతికి పంక్తియా నహి, అయితే ఇది కూడా రాంగ్కి ఇచ్చున్నాడండి క్వశ్చన్ నెంబర్ 12. సో ఇందులో 2 విద్యాపతి రచనలు కావు, 2 సో పంక్తియ. ఏక్ థాలి మోతీసే బరా అనేది అమీర్ ఖుస్రోదండి. తర్వాత కహతి నటతి రీజతి మీజతి ఇది బిహారీలాల్ది. ఈ రెండు కూడా విద్యాపతివి కావు, కానీ మనకు ఆన్సర్ వేరే రకంగా ఇచ్చున్నాడు. ఆన్సర్ ఏముండాలంటే AD ఉండాలి, కానీ ఆన్సర్ AB ఇచ్చున్నాడు, కాబట్టి ఇది కూడా యాడ్ స్కోర్ అవుతుంది. ఓకేనా. వీటి గురించి కూడా నేను చెప్పున్నాను. సో చూడండి. సో మరి దీనికి సంబంధించి కూడా మనము ఎవరి దగ్గర అంటే అమీర్ ఖుస్రో గురించి చెప్పేటప్పుడు ఏక్ థాలి మోతీ సే బరా చెప్పాము. బిహారీలాల్ గురించి చెప్పేటప్పుడు సో మరి ఈ కహతి నటతి రీజతి ఖీజతి మీ యొక్క మెటీరియల్ ఉంటే ఎవరైతే మన ఆన్లైన్లో ఉన్నారో వాళ్ళ మెటీరియల్లో కూడా ఉన్నాయి చూసుకోండి. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఓకే. సో ఇక్కడ విద్యాపతి యొక్క పంక్తి అన్నీ ఇచ్చున్నానండి. మరి ఈ 3 ఉండాలి. ఈ మూడింటిలో లేనటువంటివి ఈ 2 ఉన్నాయి. కాబట్టి ఈ రకంగా మనము సో ఇవి లేవు అని అంటే ఇవి ఉన్నాయంటే ఇవి వేరే వాళ్ళవనే కదండి. సో కాబట్టి ఆ రకంగా ఇండైరెక్ట్గా మనం చేసుకోవచ్చు ఆన్సర్. ఇక తర్వాత దుష్యంత్ కుమార్, మరి దుష్యంత్ కుమార్ యొక్క కొటేషన్స్ అన్నీ ఇచ్చున్నాడండి. అయితే ఈ క్వశ్చన్ మాత్రం నేను చెప్పలేదు, డైరెక్ట్గా నేనే చెప్తున్నానండి, ఇది చెప్పలేదు. ఓకేనా. సో ఇది చెప్పలేదు అని ఒప్పుకునే ధైర్యం కూడా ఉండాలి. సో అది సురేష్ హిందీ అకాడమీకే ఉంటుంది. చెబితే చెప్పాము అని చెప్తాము, చెప్పలేదు అంటే నిర్భయంగా నిర్మోహమాటంగా ఇది నేను చెప్పలేదు అని కూడా చెప్తాను. సో దుష్యంత్ కుమార్ మనకి గజల్ దగ్గర వస్తాడండి, కానీ ఇంత డెప్తీగా వెళ్తాడా అని అనుకోలేదు. కానీ చాలా ఇది టఫ్లో టఫెస్ట్ బిట్ అండి, ఇది ఎవరూ ఆన్సర్ చేసి ఉండరు. నెక్స్ట్ తర్వాత అందుకే చెప్పలేదు అని రాసి పెట్టేశాను. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఓకే 14th అండి. మైథిలి శరణ్ గుప్త జీకో కిస్ రచనా కే ఆధార్ పర్ రాష్ట్ర కవి ఉపాధి ది. సో మైథిలి శరణ్ గుప్తకి భారత్ భారతి అనే రచన రాసినందుకు రాష్ట్ర కవి అనే ఉపాధి వచ్చింది. ఇచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ అని క్లియర్గా మనము సో మరి ద్వివేదిలో మైథిలి శరణ్ గుప్త గురించి చెప్పేటప్పుడు చూడండి రాష్ట్ర కవి అని గాంధీజీ అన్నారు, భారత్ భారతి రచనాకే కారణ్ అని క్లియర్గా చెప్పుకొని ఉన్నాం. తర్వాత భారతేందు యుగీన కావ్య ప్రవృత్తియ, చూడండి కావ్య ప్రవృత్తిలలో భారతేందు యుగ ప్రవృత్తియ కింద మరి ఇందులో సహీకథన్ అడిగాడు, సరైనది ఏది అని. మరి దీనికి ఆన్సర్ ఏసిడి. మరి దీని గురించి క్లియర్గా చూడండి భారతేందు యుగకి కావ్య ప్రవృత్తి అని మనం చెప్పుకొని ఉన్నాం. క్లియర్గా అక్కడ ఉన్నటువంటివన్నీ ఉన్నాయి, దేశభక్తి, రాజభక్తి, సో ఇంకా కూడా సమాజ చేతనా కా వికాస్ డైరెక్ట్ బిట్ అండి, దేశభక్తి, రాష్ట్రభక్తి, సో సామాజిక్ దుర్దశా కా చిత్రన్, చూడండి సామాజిక్ దుర్దశా కా చిత్రన్, సో మరి ప్రాచీనత నవీనత కా సమన్వయ్, ఈ విధంగా చెప్పుకొని ఉన్నాం కదా, డైరెక్ట్ బిట్టే అడిగాడు. ఓకేనా.
సామాజిక దుర్దశా కా చిత్రణ ఉంది, ప్రాచీనత నవీనత కా సమన్వయం ఉంది, దేశభక్తి ఉంది. లేనిదేది నారీ స్తుతి లేదు. కాబట్టి ఆన్సర్ ఏసీడి. ఓకేనా? డైరెక్ట్గా మనం చెప్పుకొని ఉన్నాం. ఈ యొక్క క్లిప్ చూడండి, 3 ఇక్కడ ఉన్నాయి, 1 2 3 3 ఉన్నాయండి. సో కాబట్టి ప్రవృత్తిగా బాగా నేర్చుకోవాలండి. ఓన్లీ భారతేందు యుగ్ అంటే భారతేందు గురించి, ప్రతాప్ నారాయణ మిశ్ర, బాలముకుంద గుప్త వీళ్ళ గురించి చెప్పి గమ్ము ఉండడం కాదు. ఖచ్చితంగా ఆ ప్రవృత్తిగా చెప్పాలండి. ఓకేనా? నెక్స్ట్ 16th క్వశ్చన్. రేణుకా కావ్య సంగ్రహకర్ రచనాకర్. అందరికీ తెలిసిందే రామ్ధారి సింహ దినకర్. డైరెక్ట్గా చెప్పుకున్నాం, దినకర్కి రచనాయే రేణుక అని చెప్పేసి. నయీ కహానీకే సంబంధమే కౌన్సా కథన్. మరి నయీ కహానీకే సంబంధమే, నయీ కహానీ ఆందోళన యొక్క ప్రవర్తక్ నామ్వర సింహ కాదండి, ఇక్కడ ఇచ్చున్నాడు అదే. సో ఈయన ఆలోచక్ అనమాట. నయీ కహానీకే ప్రముఖ ఆలోచక్ నామ్వర సింహే కానీ ప్రవర్తక్ కాదండి. నామకరణం చేసినటువంటి వ్యక్తి దుష్యంత్ కుమార్. సో ఈ నయీ కహానీ గురించి ఎలాబరేట్గా మనం చెప్పుకొని ఉన్నామండి. సో అక్కడ నుండి ఈ బిట్ రావడం జరిగింది. ప్రతి బిట్ మన దాంట్లో ఉంటుందండి. ఇక గురు और शिष्य का गलत युग्म बताइए. సో నేను దీనికోసం అని చెప్పేసి భక్తి కాల్ స్టార్టింగ్లో గురు శిష్యుల లిస్టే ఒక వీడియోలో కంప్లీట్గా ఒక లిస్టే ఇచ్చేసానండి. ఒక వీడియోలో మీరా రైదాస్ కరెక్టే, నింబార్కాచారి విష్ణుస్వామి కాదండి, వల్లభాచారి యొక్క గురువు విష్ణుస్వామి. సో అది కూడా చూడండి, ఇక్కడ ఉంది మీరాకి రైదాస్, వల్లభాచారికి విష్ణుస్వామి. ఇది రాంగ్ పేర్ అండి. ఓకేనా? గలత్ యుగ్మ రాంగ్ పేర్ ఏదంటే నింబార్కే గురు విష్ణుస్వామి అనేది రాంగ్ పేర్. ఇక్కడ ఏముండాలంటే వల్లభాచారి ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత సంప్రదాయం ఔర్ ప్రవర్తక్. సో దీనికి కూడా ఒక లిస్ట్ ఇచ్చున్నానండి. మొత్తం ఒక 35 సంప్రదాయాలు ఉంటే ఆ 35 సంప్రదాయాలు వారి యొక్క ప్రవర్తక్ ఒక లిస్ట్ ఇచ్చున్నాం. చూడండి, ఇందులో అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, కానీ అద్వైతవాద రాఘవానంద్ కాదండి, ఆది శంకరాచార్య అనమాట. ఆది శంకరాచార్య. వీటి గురా చూడండి, అన్నీ కూడా ప్రముఖ సంప్రదాయ ఎవరు ప్రవర్తక్ అనేటటువంటి పేరుతో మొత్తం లిస్ట్ అంతా కూడా ఇక్కడ చెప్పున్నాను. అద్వైతవాద ఆది శంకరాచార్య ఇక్కడ ఉందండి, మిగతావన్నీ ఇక్కడ ఉన్నాయి. సో మొత్తం అన్నీ మీరు బాగా వెనకాల గమనిస్తే అన్నింటి యొక్క సంప్రదాయాలు లిస్ట్ ఇచ్చున్నాం. ఈ టాపిక్ జస్ట్ ఒక 10 minutes ఉంటుందండి. 10 minutes చదివి ఉంటే ఒక బిట్ వచ్చి ఉండేది. ఓకేనా? తర్వాత హిందీకా ప్రథమ ఉపన్యాస్. సో పరీక్షా గురు అనేటటువంటిది అందరికీ తెలిసిన బిట్టే, లాలా శ్రీనివాస్ దాస్ది. ఓకేనా? సో దీనికి కూడా ఒక్కొక్కరి ప్రకారంగా ఒక్కొక్కటి ఉంటుందండి. శుక్ల ప్రకారంగా అయితే పరీక్షా గురు, మరి ఇంకా కూడా అమృతరాయ్ ప్రకారంగా అయితే దేవరాణి జటాని, మరి అదేవిధంగా మల్ల ప్రకారంగా అయితే భాగ్యవతి. ఓకేనా? సో కాబట్టి ఇవన్నీ కూడా శుక్ల ప్రకారంగా అడిగాడు. సో మరికి పరీక్షా గురు లాలా శ్రీనివాస దాస్ అనేటటువంటిది సరైన ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ దేశ విభాజన ప్రసంగపర్. ఈ బిట్ చాలా ఎలాగ అడిగాడంటే ఏదో ఒకరి గురించి తెలుసుకుంటే ఆ ఒకరి రచనలే అడగలేదండి, ఒక్కొక్కరిది అడిగేసి అందరివి అవి దేశ విభజనకి సంబంధించినవే అలాంటివి అడిగాడు. అంటే ఓవరాల్గా ఐడియా ఉంటే కానీ ఇది చేయలేం. ఇది కొంత టఫ్ బిట్టే అండి, అయినా కూడా మనం కూడా చెప్పుకున్నాం దీన్ని, ఇంత టఫ్ అయినా కూడా చెప్పుకున్నాం. చూడండి, దేశ విభజనకే ప్రసంగపర ఆధారిత ఉపన్యాస్ కౌన్సే హై. ఇందులో తమస్సు ఉంది, మరి జూటా సచ్చ, కితనే పాకిస్తాన్, ఈ 3 కూడా దేశ విభజన పైన రాయబడినటువంటివే. ఒక్క చోటే మహాయుద్ధ్ మాత్రం దేశ విభజన గురించి లేదు. సో కాబట్టి ఒక్కసారి చూడండి, భీష్మ సాహ్ని యొక్క తమస్ భారత విభజన పైననే రాయబడింది. సో అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే మరి జూటా సచ్, ఇది కూడా దేశ విభజన గురించి రాయబడినటువంటిదే. అదేవిధంగా కితనే పాకిస్తాన్ కూడా దేశ విభజన గురించి రాయబడింది. లేనిదంతా కూడా చోటే మహాయుద్ధ. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్కరి గురించి, ఒక దాంతో యశ్పాల్, ఒక దాంతో భీష్మ సాహ్ని, ఒకటేమో ఇంకొకరిది. సో ఆ విధంగా అడగడం జరిగింది. ఓవరాల్ ఐడియా ఉండాలి. దేశ విభజనకు సంబంధించిన అన్ని రచనలు గుర్తుంటే కానీ చేయలేం. ఓకేనా? తర్వాత పంక్తియా ఔర్ రచనాకారం. మరి సో దీనికి సంబంధించి నేను ఇందులో ఉన్నటువంటివి 3 చెప్పున్నానండి. ఓకేనా? ఇదైతే చెప్పలేదు, డి చెప్పలేదు, 3 చెప్పున్నాను. ప్రయోగవాద్ బైటే ఠాలే కా దందా హై, నందదులేరి వాజ్పేయి చెప్పాను. यदि इस्लाम का ना आया हुआ तो भी భక్తి సాహిత్య కా ఉదయ్ హోతా హై అనేది హజారీ ప్రసాద్, ఇది చెప్పున్నాను, డైరెక్ట్గా ఉంది. కనక్ చురీసి కామిని, సో ఇది కూడా చెప్పున్నాను, ఇది ఆలం రాశాడండి, కానీ మనకు బోధ అని ఇచ్చున్నాడు. సో ఇది రాంగ్ పేరుగా ఉంది.
ఆలం తన తలపాగాలో ఒక కవితను రాసుకుంటూ తలపాగాలో మర్చిపోతాడు. అది ఒక రంగరాజునికి చేరుతుంది. ఆ రంగరాజన్ ఆ కవితకి సమాధానాన్ని ఫిలప్ చేసి పంపిస్తుంది. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుంది అని కథ కూడా చెప్పు ఉన్నానండి. సో కాబట్టి ఇది కనక చురీసి కామిని. మరి దీని గురించి క్లియర్గా చూడండి. కనక చురీసి కామిని కాహేకో కటిచిన్, ఆలం రాస్తే కటికో కంచన కటివిధి కుచన మధ్య ధరిధీన్ అని చెప్పేసి షేక్ అనే రంగరాజన్ దానికి ఆన్సర్ ఫిలప్ చేసి పంపించేస్తుంది. నెక్స్ట్ తర్వాత కామాయినికే కుల్ కితనే సర్గ, 15 సర్గ ఉన్నాయండి. సో మరి కామాయిని గురించి చాలా ఎలాబరేట్గా మనం చెప్పుకొని ఉన్నాం, జేఎల్ రేంజ్ కాబట్టి. మరి కామాయిని సర్గ్ ఇక్కడ చూడండి 15 సర్గ్ ఉన్నాయి. వాటి ఆర్డర్ కూడా నేను చెప్పున్నాను, ఒకేసారి బోర్డు మీద రాసేస్తున్నాను. ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది చింత, చివరిది సమాధి అని చెప్పేసి. ఓకేనా? నెక్స్ట్ పేపర్ వెయిట్, ఇదైతే చెప్పలేదండి. గిరిరాజ్ కిషోర్ గురించి జస్ట్ గిరిరాజ్ కిషోర్ అనేటటువంటి ఆయన నయీ కహానీలో వస్తాడు అని చెప్పేసి చెప్పానే కానీ ఈ పేపర్ వెయిట్ గురించి చెప్పలేదు. సో చెప్పలేదు. సో ఇప్పటి వరకు చెప్పనటువంటి బిట్లో 2 వచ్చాయండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత శోభితకర నవనీతిలియే. సో ఇది కూడా క్లియర్గా చెప్పి ఉన్నానండి. ఇది గతంలో 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కూడా ఉండేది, అయినా కూడా మనము సో ఇది శోభితకర నవనీతిలియే సూరదాస్ దండి. సో చూడండి డైరెక్ట్గా ప్రసిద్ధ పంక్తియా సూరదాస్ అని చెప్పేసి 3వదే చెప్పాను. శోభితకర నవనీతిలియే మొదటిది చరణ కమల బంధవ్ హరిరాయి, తర్వాత 2వది బాహర్ నయన్ విహీన్, నెక్స్ట్ మయ్యా కబహు బడేగి చోటి, మౌసం కౌన్ కుటిలకల్ మకామి. సో ఇవన్నీ ఇంకా చాలా చెప్పున్నానండి, అవి నేర్చుకున్నా మీకు బిట్ మిస్ అవ్వదు. ఓకేనా? డైరెక్ట్ బిట్గా వచ్చేసింది. ఇక మన్ కీ లహర్ కిస్కీ కావ్య రచన. సో ఇది ప్రతాప్ నారాయణ్ మిశ్ర అండి. డైరెక్ట్గా మనం భారతేందుగులో ప్రతాప్ 3వ రచననే మన్ కీ లహర్ విధవాంకే బారేమే లిఖీ గయి రచన అని కూడా నేను చెప్పుకొని ఉన్నాం, దాని యొక్క వివరం కూడా చెప్పుకొని ఉన్నాం. నెక్స్ట్ తర్వాత సో 27th దండి సూర్యకాంత్ త్రిపాఠి నిరాల. ఓకేనా? సో ఇందులో సూర్యకాంత్ త్రిపాఠి నిరాలాకి పంక్తియ, ఇదైతే నేను చెప్పలేదండి. ఓకేనా? చెప్పలేదు. అయితే మిగతావి కొన్ని చెప్పుకొని ఉన్నాం. సో సూర్యకాంత్ త్రిపాఠి నిరాలాకి పంక్తియ కొన్ని చెప్పుకొని ఉన్నాం. అవి ఐడియా ఉంటే ఇవి చేయొచ్చు. జాగో ఫిర్ ఏక్ బార్. సో ఇందులో చూడండి జాగో ఫిర్ ఏక్ బార్, జాగో అనేటటువంటిది వచ్చింది కదా, అలాగా ఐడియా ఉంటే చేయొచ్చండి. ఇది కొంత ఇండైరెక్ట్గా మనం కొంత సూర్యకాంత్ త్రిపాఠి నిరాల అవి చదివి ఉంటే ఇప్పుడు ఈ ఆన్సర్ చేసి ఉండొచ్చు. డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా కొంత చేయొచ్చు. సో అయినా కూడా చెప్పలేదనే రాసేసాం. నెక్స్ట్ తర్వాత ఛాయావాది కావ్యధారాకే సమానాంతర కౌన్సీ కావ్యధార. ఇక ఛాయావాదితో పాటు రాష్ట్రీయ కావ్యధార, ప్రేమమస్తీ కావ్యధార కూడా ఉన్నాయనేది కూడా మనం చెప్పుకున్నాం. సో చూడండి ఛాయావాదోత్తర యుగంలో రాష్ట్రీయ సాంస్కృతిక కావ్యధార, ప్రణయమూలక వైయక్తిక కావ్యధార, ఇందులో కూడా దేశభక్తి రచనలు, రాష్ట్రీయ కావ్యాలు సో ఈ అంటారని చెప్పినటువంటి వ్యక్తి నగేంద్ర. ప్రేమమస్తీ కుమార్ రచన. అదేవిధంగా వ్యక్తిగతివాది కావ్య, వైయక్తిక కావ్య అంటాడని చెప్పేసి నగేంద్ర అన్నాడని చెప్పేసి కూడా చెప్పుకున్నాం. ఆ లిస్టు కూడా ప్రసిద్ధ కవులు ఎవరెవరు ఉన్నారనేది లిస్టు కూడా ఇచ్చున్నానండి. ఓకేనా? నెక్స్ట్ తర్వాత రీతికాల్కి అంతర్గత నహి. ఇక్కడ రీతికాల్కి ప్రవృత్తియా పైన అడిగాడండి. శృంగారికత ఉంటుంది, బహుజన హితాయ్ ఉండదండి. రీతికాలం అంతా శృంగారం గురించి ఉంటే ఇంకా బహుజన హితాయ్ జనాలందరికీ హితం చేసే విధంగా ఏమీ ఉండదండి. అదేవిధంగా నారీ నకశిక వర్ణన ఉంటుంది. కవియోంకే రుచి స్వాతంత్రం అనేది ఉండదు, ఛందస్సుల్లో నియమ నిబంధనల్లో బంధింపబడి రాయాల్సిందే వాళ్ళు. సో ఈ 2 డైరెక్ట్గా చెప్పుకొని ఉన్నామండి. ఓకేనా? చూడండి డైరెక్ట్గా రీతికాల్కి ప్రముఖ ప్రవృత్తియా గౌణ ప్రవృత్తి అని 2 రకాలుగా వర్గీకరించి సో ఇందులో నకశిక వర్ణన ఉంటుంది, శృంగారికత ఉంటుంది అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పుకొని ఉన్నాం. నెక్స్ట్ తర్వాత జయశంకర్ ప్రసాద్కి కహానియోంకి విశేషత. ఇదైతే ఇండైరెక్ట్ బిట్ అండి, డైరెక్ట్గా ఏం కాదు. మరి జయశంకర్ ప్రసాద్ యొక్క కహానియ చూడండి, ఈయన యొక్క కహానియ పత్రిక హిందూ ఉండేది, పహలీ కహానీ గ్రామ్, అంతిమ కహానీ సాలవతి. మరి కహానీకి సంబంధించినటువంటి సంగ్రహ చెప్పేటప్పుడు ఆయన కథలు ఏ విధంగా ఉంటాయనేటటువంటిది క్లియర్గా చెప్పి ఉన్నాను. సో మరి ఆ మ్యాటర్ విని ఉంటే కనుక సో ఇప్పుడు ఈ బిట్కి మీరు ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ తర్వాతది అసంగత యుగ్మ అంటే రాంగ్ పేరు ఏమిటి అనేది అడిగాడు. మరి ఇందులో విజ్ఞాన గీత అనేది కేశవదాస్ దండి, ఘనానంద్ కాదు.
కఠిన కావ్యిక ప్రేత్ అనేటటువంటిది కేశవదాస్ని రామచంద్ర శుక్లే అన్నాడు, కరెక్ట్. రసప్రబోధ్ అనేది రసలీన్ది అండి, దేవుది కాదు. ఇష్కలత అనేది బోధాది కాదండి, ఘనానందది. సో కాబట్టి ఇవన్నీ రాంగ్ పేరుగా ఉన్నటువంటివి ACD ఉన్నాయండి. ఓకేనా? సో మరి అన్నీ కూడా చెప్పుకొని ఉన్నాం, ప్రతిదీ చెప్పుకొని ఉన్నాం. ఇక్కడ ఉదాహరణకి ఇష్కలత గనుడు, దాని కోడ్ కూడా చెప్పుకున్నాం. గనుడు ఇష్కలత అనే అమ్మాయి కోసం ప్రేమ పత్రిక రాశాడు. విరహలీల వియోగబేలి భరించలేక బృందావన సత్ ప్రీతి ప్రవాస్ వెళ్ళిపోయి లోకసారాన్ని గ్రహించింది అని ఒక కోడ్ కూడా చెప్పుకొని ఉన్నామండి. ఓకేనా? ఇక తర్వాత నెక్స్ట్ ప్రజాహితైషి అనే పత్రిక. సో ఎక్కడి నుండి అనేదండి, నిజానికి ఎవరు రాశారంటే రాజా లక్ష్మణసింహని ఎవరైనా చెబుతారు. ఎక్కడి నుండి అనేది అడిగాడు, ఇది కూడా మనం చెప్పుకున్నామండి. సో మరి చూడండి, పత్రికల వివరాలన్నింటినీ చెప్పేటప్పుడు ప్రజాహితైషి రాజా లక్ష్మణసింహ ఆగ్రా నుండి. సో 1855లో ఇది ఒక సాప్తాహిక పత్రిక అని కూడా నేను చెప్పుకున్నా. అదేవిధంగా తత్వబోధిని, జ్ఞానప్రదాయిని, కవివచన సుధ, వీటి గురించి ప్రతి పత్రిక గురించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకొని ఉన్నాం. తర్వాత చంద్రకాంత ఉపన్యాసం, ఇది దేవకీనందన్ ఖత్రీదండి, డైరెక్ట్ బిట్. సో ఉపన్యాసాల్లో దేవకీనందన్ ఖత్రీ చంద్రకాంత అనేది సో ఒక తిలస్మి అయ్యారి ఉపన్యాసం అండి. సో దాని గురించి క్లియర్గా మళ్ళీ చంద్రకాంత సంతతి భూతనాథ్ ఇది ప్రథమ ఉపన్యాసాన్ని. అదేవిధంగా హిందీలో కూడా దీన్ని చదవడం కోసం హిందీ నేర్చుకున్నారని, ఇది DD నేషనల్ ఛానల్లో చాలా కాలం పాటు ప్రసారితమైందని కూడా మనం చెప్పుకొని ఉన్నాం. తర్వాత కావ్య పంక్తియ సో సాత్ సుమేలిత్ కీజియే, ఎవరు చెప్పారు అనేటటువంటిది. సో ఇందులో కూడా మనం చెప్పుకొని ఉన్నామండి. ప్రేమ్ కా పత్ కరాల్ మహా, సో ఇది బోధా చెప్పినటువంటిది. ఇది కుందన్కో రంగ్ ఫీకవ్ లగే మతిరామ్, సో ఇవి రెండు కూడా మనం చెప్పుకొని ఉన్నామండి. BD చెప్పుకొని ఉన్నాం. దీన్ని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. చూడండి ఒక్కసారి ఘనానంద్ ప్రేమ్ కో పంత్ కరాల్ అనేటటువంటిది. అదే విధంగా మనము మతిరామ్ దగ్గర కుందన్కో రంగ్ ఫీకవ్ లగై అదే కూడా చెప్పుకొని ఉన్నాం. నెక్స్ట్ తర్వాత గుండా కిస్కీ కహాని జయశంకర్ ప్రసాద్ అండి. సో డైరెక్ట్గా చెప్పుకున్నటువంటి బిట్ జయశంకర్ గుండా అని చెప్పేసి చెప్పుకొని ఉన్నామండి. అదేవిధంగా గ్రామ్ బంజారా విరామ చిహ్న, సో అదేవిధంగా ఇవన్నీ కూడా చెప్పుకొని ఉన్నాం. గూండా అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనలో మనోవైజ్ఞానిక, ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి మనోవైజ్ఞానికంగా సైకలాజికల్గా రాయబడినటువంటిది అనేది. తర్వాత మధుశాల, సో ఇది చూడండి మధుశాల ప్రకాశిత వర్ష అడిగాడండి, అది కూడా మనం చెప్పుకొని ఉన్నాం. ఏ సంవత్సరంలో? సో 1935లో అండి ఇది. సో చూడండి ఒక్కసారి బచ్చనికి రచనాయే, హరివంశరాయ్ బచ్చన్ యొక్క రచనాయే. మధుశాల ప్రథమ రచన 1935. చూడండి డైరెక్ట్ బిట్టే కదా 35. అదేవిధంగా మధుబాల 36, మధు కలశ్ 37. ఈ మూడింటిని మధు సాహిత్య అంటారు. ఉమర్ ఖయ్యూమ్ యొక్క ప్రభావంతో రాశాడని, మరి వీటిని హాలావాదిక ధర్మగ్రంథ్ అని మధు కలష్ని అంటారు అని చెప్పేసి కూడా చెప్పుకొని ఉన్నాం. హాలావాదిక ధర్మగ్రంథ్ అని మధు కలష్ని అంటారనేది కూడా చెప్పుకొని ఉన్నాం. తర్వాత కవి और उनकी रचनाओं से सुमेलित, ఇవి చూడండి కవికుల్ అనే పేరుతో ఉన్నవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేశాడు. కవికుల కల్పతరు, కవికుల కంఠాభరణ్, ఇవన్నీ కూడా చెప్పుకున్నవే. చూడండి కవికుల కల్పతరు చింతామణి, అదేవిధంగా కవికుల కంఠాభరణ్ దూలహ, కావ్య కల్పద్రుం సేనాపతి, కవి కల్పద్రుం శ్రీపతి, ఇవన్నీ కూడా చెప్పుకొని ఉన్నామండి. ఏ ఒక్క బిట్టు మిస్ అవ్వాల. సో నెక్స్ట్ వస్తాయి, అవి కూడా నేను ఎవిడెన్స్తో సహా నేను మీకు చూపిస్తాను. ఇక చింతామణి అనేటటువంటి నిబంధ సంగ్రహ ఎవరిది? శుక్ల అండి. ఇది యూనిట్ నెంబర్ 1 నుండి వచ్చింది. నా వెనకాల్లో కూడా ఉంటుంది ఇది ఏ యూనిట్ నుండి వచ్చింది అనేటటువంటిది. చూడండి శుక్ల గురించి ఎలాబరేట్గా చెబుతూ ప్రసిద్ధ నిబంధ సంగ్రహ చింతామణి 1930లో ప్రింట్ అయ్యింది అని చెప్పేశాం. మరి చింతామణిలో కుల్ 4 భాగ్ హై అనేది కూడా చెప్పాం. ఎవరి ప్రభావంతో రాశాడంటే శాండ్కే ఫౌండేషన్ అండ్ క్యారెక్టర్ అనేటటువంటి దాని ఆధారంగా రాశాడు. ఫౌండేషన్ అండ్ క్యారెక్టర్ అనేటటువంటి దాని ఆధారంగా. ఇక విసంగత యుగ్మ అంటే రాంగ్ పెయిర్ అని అర్థం అండి. మరి హిందీకా పహలా శోకగీత అనిమా కాదండి, ఇది సరోజ్ స్మృతి, ఇదే రాంగ్ పెయిర్. అదేవిధంగా కామాయనికి అంతిమ చంద్ నారీ తుమ్ కేవల్ శ్రద్ధాహో కాదండి, ఇది ప్రథమ చంద్ అండి. సో ఈ 2 రాంగ్గా ఉన్నాయి. ఓకేనా? సో కావాలంటే చూడండి హిందీకా ప్రథమ శ్రేష్ఠ శ్లోక గీత సరోజు స్మృతి ఉండాలి, కానీ
సో క్వశ్చన్లో అలీమా అనేది ఇచ్చాడు కాబట్టి అదే రాంగ్ పేరండి. ఓకేనా. తర్వాత నిర్గుణ బాణీకే నామ్సే, నిర్గుణ బాణి అనేది కబీర్ యొక్క రచనల్ని నిర్గుణ బాణి అంటారనేది క్లియర్గా చెప్పుకున్నాం. కబీర్కి కుछ అన్య రచనాయలో కబీర్కి బాణి నిర్గుణ బాణి అనేటటువంటిది చెప్పుకొని ఉన్నామండి. తర్వాత మేఘదూత్ అండి. మేఘదూత్ కడీ బోలి మే అనువాద్ కిస్నే కియా అంటే రాజా లక్ష్మణ సింహ్. అందుకే ఈయనను మరి కడీ బోలిలోకి అనువదించినందుకు గాను సో హిందీకా కాళిదాస్ అంటారనేది కూడా చెప్పుకొని ఉన్నాం. చూడండి, సో మరి హిందీకా కాళిదాస్ అంటారు రాజా లక్ష్మణ సింహని. సంస్కృతనిష్ట హిందీని ప్రయోగించేవాడు. మరి కాళిదాస్ గ్రంథాలైన రఘువంశ్, మేఘదూత్, అభిజ్ఞాన శాకుంతలంని సో హిందీలోకి అనువదించాడు కడీ బోలిలోకి. సో ఇక్కడ చూడండి మేఘదూత్. మరి హిందీ ఉర్దూ న్యారీ న్యారీ అనే డైలాగ్ కూడా రాజా లక్ష్మణ సింహదేనండి. తర్వాత నిమ్నలిఖిత్ వికల్పం మేసే సహీ వికల్ప. వికల్ప్ అంటే ఆప్షన్ అండి. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లలో సరైన ఆప్షన్ ఏమిటి అనేటటువంటిది. మరి ఇందులో సరైనటువంటి ఆప్షన్ ఏ, బి అండి. ఓకేనా. అబే సుండ్రే గులాబ్. సో ఇది డైరెక్ట్గా సూర్యకాంత్ త్రిపాఠి నిరాలాది డైరెక్ట్గా చెప్పుకున్నామండి. కుకుర్ముత్తాలో సో ఇది ఆ కుకుర్ముత్త గులాబీని తిడుతూ ఉంటుంది. సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి కవియొంకా కవి అని ధర్మవీర భారతి కాదండి, శంషేర్ బహదూర్ సింహ్ని అంటారు. ఓకేనా. సో ఇందులో ఏ, బి అనేటటువంటివి సో ఏ విధంగా ఉన్నాయంటే సహీ వికల్ప్. సహీ వికల్ప్ క్యా హై, ఏ, బి అనేది మాత్రమే సహీ. సో కవియొంకా కవి ధర్మవీర భారతి కాదు, శంషేర్. ఇది రాంగ్. డి కూడా రాంగేనండి. సో పరిరంభ కుంభకి మదిర ఇది హరివంశరాయ్ బచ్చంద్ అండి. చూడండి, శంషేర్ బహదూర్ సింహ్ గురించి చెప్పేస్తూ కవియోంకా కవి భీ ఇన్కే శిల్ప పక్షకి సమృద్ధికే కారణ్ కహా జాతా అని చెప్పేసి సో మరి చెప్పడం జరిగిందండి. ఓకేనా. సో శంషేర్ బహదూర్ సింహ్. ఇక నెక్స్ట్ పరమాల్ రాసో రచయిత ఎవరండి, జగనిక్. దీన్ని ఆల్హా ఖండ్ అంటారనేది కూడా చెప్పుకున్నాం. చూడండి, రాసో కావ్య గ్రంథాల్లో పరమాల్ రాసో జగనిక్ అనేది డైరెక్ట్ బిట్గా చెప్పుకున్నాం. తర్వాత రాంగేయ రాఘవ్కి అజేయ ఖండహార్ ఏమవుతుంది అన్నాడు. ఇది ఒక కావ్యం అండి. ఓకేనా. చూడండి, క్లియర్గా చెప్పుకున్నాం. రాంగేయ రాఘవ్ ఇక్కడ ఉందండి, రాంగేయ రాఘవ్. సో నా వెనకాల మరి ఈయన యొక్క జన్మ మృత్యు వాస్తవిక నామ్ తిరుమలై నంబాక్కం వీరరాఘవాచార్య, పితా శ్రీరంగనాథ వీరరాఘవాచార్య, పూర్వజ ఆంధ్రవాసి అని, గురు గోరఖనాథ్ పర్ శోధ గ్రంథ్. సో మొదటి రచననే అజేయ ఖండహార్ అని స్టార్ మార్క్ కూడా పెట్టున్నామండి. తర్వాత మేధావి, పాంచాలి, రూపఛాయ, పిగల్తే పత్తర్, రాకే దీపక్ ఇవన్నీ ఉన్నాయనేది కూడా చెప్పుకొని ఉన్నాం. తర్వాత పంక్తియోంకో ఉనికి రచనాకారోంకే సాత్ సుమేలిత్ కీజియే. మరి ఇదైతే చెప్పలేదండి. సో ఎందుకంటే ఇది ఛాయావాది యొక్క ఉత్తర ఛాయావాదిలో రాష్ట్రీయ సాంస్కృతిక కావ్యధార కవుల యొక్క కొటేషన్స్ ఇచ్చున్నారు. సో ఇవి కొన్ని మిగతావి వేరేవి చెప్పుకున్నాం కానీ ఇవి అయితే చెప్పలేదు. ఓకేనా. అయితే కొన్ని ప్రసిద్ధ పంక్తి అనే పేరుతో ఇక్కడ కొన్ని ఇచ్చున్నా, దినకరవి ఇచ్చున్నా. ఓకేనా. సో జబ్ నాష్ మనుష్య పర్ ఛాతా హై పహలే వివేక్ మర్ జాతా హై. ఓకేనా. సో మరి ఈ విధంగా ఇక్కడ సావధాన్ మనుష్య యది విజ్ఞాన్ తల్వార్. ఓకేనండి. సో ఇక్కడనే ఈ డైలాగ్ వస్తుందన్నమాట. తర్వాత ఓకేనండి. సో రచనాకారంకో కాలక్రమానుసార ఆరోహి క్రమే. మరి వీళ్ళను కాలక్రమాన్ని బట్టి ఆరోహి క్రమంలో సో అసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నాడు. సో ఇది కూడా మనం చెప్పుకొని ఉన్నామండి. అన్నింటినీ కూడా సంవత్సరాల పేర్లతో సహా చూడండి నా వెనకాల లిస్ట్ ఇచ్చేస్తున్నాం. సో ఈ లిస్ట్ ప్రకారంగానే అక్కడ అడిగాడు. తర్వాత నెక్స్ట్ సుమేలిత్ కీజియే. ఇదంతా భ్రమరగీత పరంపర పైన. సో నేను ఒక టేబుల్ రూపంలో భ్రమరగీత పరంపర రచనలన్నీ ఒక దగ్గర చెప్పున్నాను. భంవర గీత్ అయితే నందదాస్, భ్రమర దూత్ అయితే సత్యనారాయణ, ఉద్ధవ శతక్ అయితే జగన్నాథ్ దాస్ రత్నాకర్, భ్రమర గీత్ అయితే సూరదాస్. ఇవే మనం చూడండి. భ్రమర గీత్ సూరదాస్, భంవర గీత్ నందదాస్, భ్రమర దూత్ సత్యనారాయణ కవిరత్న, ప్రియ ప్రవాస్ అయోధ్య సుముపాధ్యాయ హరిఔత్, ఉద్ధవ శతక్ జగన్నాథ్ దాస్ రత్నాకర్. ఇది ఎక్కడొస్తుందంటే సూరదాస్ గురించి చెప్పేటప్పుడు సూరసాగర్ పైన సూరసాగర్లో ఉన్న భ్రమరగీత పరంపర చెప్పేటప్పుడు అక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ అండి. అంతేకాకుండా ప్రతి భ్రమరగీత పరంపర రచన వివరాలు కూడా చెప్పున్నాం టేబుల్లో. తర్వాత ఓకేనా. ఇక నెక్స్ట్ క్వశ్చన్, ప్రేమ్చంద్ ఉపన్యాసాలను ఆరోహి క్రమంలో
డైరెక్ట్గా బిట్టు మనం చెప్పుకునే ఆర్డర్లోనే ఫస్ట్ ఇది సేవా సదన్, తర్వాత నిర్మల, తర్వాత ఈ విధమైనటువంటి ఏ ఆర్డర్లో అయితే మనం చెప్పుకున్నామో అదే ఆర్డర్లోనే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత దినకర్ యొక్క కావ్యాలను అవరోహీ క్రమంలో అంటే డిసెండింగ్ ఆర్డర్లో పేర్చమన్నాడు. మరి ఇది చివరిగా ఏదైతే ప్రింట్ అయి ఉంటుందో అది మొదట్లో పెట్టాలండి, ఆ విధంగా చేయాలి. మరి ఇక్కడ కూడా చూడండి, మనం అంతా కూడా దినకర్ యొక్క రచనాయి అని చెప్పేసి ప్రథమమైనటువంటిది హుంకార్, రేణుక, రసవంతి, రశ్మిరతి, నీమ్కే పత్తే, నీల్ కుసుమ్. సో ఈ విధమైనటువంటి ఆర్డర్లో పేర్చుకుంటూ వచ్చేస్తున్నాం. ఓకేనా? సో ఈ ఆర్డర్ కనుక గుర్తుండుంటే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. ఇదే ఆర్డర్ని ఏమంటే డిసెండింగ్ ఆర్డర్లో అడిగాడు, అవరోహీ క్రమంలో అడిగాడు. నెక్స్ట్ మరి మాకి కుల్ శిక్ష మైనేది పుష్పసేజ్ తేరి స్వయం రచి, ఇది సరోజ్ స్మృతిలోదండి. కిస్ కవితాకి పంక్తియా హై అనేది అడిగాడు సరోజ్ స్మృతి నుండి. మరి ఇదైతే చెప్పలేదండి, నేను ఇది చెప్పలేదు. నెక్స్ట్ తర్వాత సరోజ్ స్మృతి నుండి మిగతావి చెప్పాను చూడండి. సరోజ్ స్మృతి సో మరి హిందీ కా ప్రథమ శ్రేష్ఠ శోక గీత హై. సో పుత్రి అసమాయిక నిధన్ పర్ లిఖా, दुख ही जीवन की कथा रही, क्या कहूँ आज जो नहीं रही, अपने ఆంతరిక సంఘర్షణ కే బారే మే, ఇవన్నీ వివరాలన్నీ చెప్పుకున్నాం కానీ ఈ డైరెక్ట్ బిట్ అయితే చెప్పలేదు. నెక్స్ట్ ముక్తిబోధ్ ఉపన్యాస్ పర్ సాహిత్య పురస్కార్ కిసే మిలా, ముక్తిబోధ్ అనే రచన ఎవరిది అనేది తెలియదు, జైనేంద్రదండి. చూడండి దాన్ని క్లియర్గా చెప్పున్నాము. జైనేంద్ర యొక్క రచనలు చెప్పేటప్పుడు సో అయినది ముక్తిబోధ్ అనేటటువంటి రచన ఉంది. 1966లో సాహిత్య అకాడమీ పురస్కారం లభించిందనేది కూడా నేను చెప్పున్నానండి. సో ఇంత క్లియర్గా ఎక్కడే కానీ ఎవరు చెప్పి ఉండరు. తర్వాత గలత్ వికల్ప్, రాంగ్ ఆప్షన్ ఏమిటి? తితలి ఉపన్యాసం సుమిత్రానందన్ పంతది కాదండి, ఇది ప్రసాద్ది. త్యాగపత్ర జైనేంద్ర, అప్సర అనేది ప్రేమచంద్ది కాదండి, ఇది నిరాలాది. ఓకేనా? ఇక్కడనే తెలిసిపోతుంది చూడండి. సో ఇక్కడ తితలి అనేటటువంటిది సో ఎవరిది అనేటటువంటిది ప్రసాద్, జయశంకర్ తితలి. ఓకేనా? అప్పర లేదా అప్సర అనేది నిరాలాది. ఈ రెండు తెలిసిపోయాయి, ఇంకా మిగతావి ఈజీగా చేయొచ్చు. అలాగే జతపరచండి టైప్లో. మరి కౌన్సా కథన్ అసత్య, రాంగ్గా ఉన్న కొటేషన్ ఏమిటి అనేటటువంటిది. సో ఇందులో ఈ బాత్ బాత్ మే అనేటటువంటిది మహాదేవి వర్మాది కాదండి ఇది. సో ఇది ఎవరిది అంటే గనక యశ్పాల్ది అండి. బాత్ బాత్ మే అనేటటువంటిది యశ్పాల్ది. సో చూడండి నేను చెప్పుకొనున్నాను యష్ అనేటటువంటిది. ఓకేనా? యష్ కోసం న్యాయ సంఘర్ష, గాంధీవాది. సో ఇక్కడ చెప్పేటప్పుడు బాత్ బాత్ మే అనేటటువంటిది చెప్పున్నాం. నెక్స్ట్ తర్వాతది ప్రయోగవాదికే ప్రవర్తక్, అసలు ప్రయోగవాది ప్రవర్తక్ ఎవరు అనేది తెలియాలి. అగ్ని. प्रयोगवादी के प्रवर्तक के अनुसार प्रयोगवादी कवि का मुख्य लक्ष्य क्या था? सो नई राहों का अन्वेषण, इదండి ఆన్సర్. ఓకేనా? సో డైరెక్ట్గా చెప్పుకోనున్నాం. ప్రయోగవాది కవి రాహోంకే అన్వేషి అన్నవాడు అగ్ని, రాహోంకే అన్వేషి అన్నవాడు అగ్ని. సో ఇదే బిట్టే డైరెక్ట్గా అడగడం జరిగింది. ఏమంటే మన అన్ని ఆన్సర్లలో సో కొంత టైం కేటాయించి చేయాల్సినటువంటి ఆన్సర్. నెక్స్ట్ తర్వాత మరి ఈ కడిబోలికే 4 ప్రముఖ ప్రథమ కవి ఉన్నారండి. సో మొదట్లో వస్తాడు కడిబోలికే 4 ప్రథమ కవి అని, లల్లూజీలాల్, సదల మిశ్రమ్, ఇన్షా అల్లా ఖాన్, సదాసుఖలాల్ నియాజ్ అని. వాళ్ళ ఆర్డర్ అడిగాడు. సో మరి ఇదే ఆర్డర్ని నేను క్లియర్గా చెప్పున్నాను. మొదటివాడు మున్సీ సదాసుఖలాల్ నియాజ్, రెండవవాడు మున్సీ ఈషా అల్లా ఖాన్, మూడవవాడు లల్లూజీలాల్, 4 సదల మిశ్ర. అయితే మనల్ని అడిగింది వీళ్ళ యొక్క అవరోహీ క్రమం అడిగాడు. సో అంటే ముందు పుట్టినటువంటి వాడిని చివరిలో పెట్టాలి, ఆ విధంగా చేయాలి. సో ఇక్కడ తెలియకపోవడం అనేది లేదు కానీ టైం కిల్ చేస్తూ మనకి బిట్లు అడగడం జరిగిందండి. ఇక నెక్స్ట్ తర్వాత చూడండి ఇదే ఆర్డర్లోనే మనం ఇక్కడ కూడా ఇచ్చున్నాం. ఓకేనా? ఇక నెక్స్ట్ తర్వాత ప్రేమ కావ్య పరంపరాకి ప్రముఖ రచనాంక సహీ క్రమ్ బతాయియే. మరి ఈ దీనికి కూడా నేను ఆర్డర్ ఇచ్చున్నానండి. చూడండి అంతా కూడా ఒక చోట లిస్ట్. సో ఇక్కడ చూసినట్లే ఇక్కడ చూడండి. సో అంతా కూడా ఆర్డర్, అవి ఏ సంవత్సరంలో ప్రింట్ అయ్యాయి సంవత్సరంతో సహా లిస్ట్ ఇచ్చున్నాను. ఈ లిస్ట్ని కనుక మనము సో ఈ లిస్ట్ని కూడా చెప్పే ఉన్నాను యాప్లో, మీరు చూసుకొని ఉంటే కనుక సో ఈజీగా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ఇది కూడా జతపరచండి, ప్రేమ కావ్యాలను జతపరచడం. సో ఇదే లిస్టు నుండి రెండవ బిట్ కూడా వచ్చింది, చందాయన్, ముల్లా దావూద్, సో మధుమాలతి, మంజన్, ఇవన్నీ కూడా.
ప్రథమ నాటక్ కౌన్సా హై జయశంకర్ ప్రసాద్. నిజానికి జయశంకర్ ప్రసాద్ ప్రథమ నాటక్ సజ్జన్ అండి, అది లేదు కాబట్టి దాని తర్వాతది రాజ్యశ్రీ తీసుకోవాలి. సో అందుకే నేను చూడండి ఈ ఆర్డర్లో ఉన్నటువంటిది ఫస్ట్ది సజ్జన్, తర్వాత కళ్యాణి పరిణయ్, తర్వాత ప్రాయశ్చిత్, రాజ్యశ్రీ, విశాఖ, అజాతశస్త్రు. మరి ఈ ఆర్డర్లో తీసుకున్నట్లయితే రాజ్యశ్రీ మొదట్లో ఉండాలి, ధ్రువస్వామిని చివరిలో ఉండాలి. ఓకేనా? సో ఆ క్రమాన్ని చూసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా డైరెక్ట్ బిట్టేనండి. నెక్స్ట్ సరస్వతి పత్రిక పైన రెండవ బిట్. సరస్వతి పత్రిక పైన 2 బిట్లు వచ్చాయండి. చూడండి, సరస్వతి పత్రిక ప్రథమ ప్రకాశన్ 1900 కరెక్ట్. ఓకేనా? తర్వాత చింతామణి ఘోష్ కరెక్ట్. ఇది ప్రథమ పహలి మాసిక పత్రిక కరెక్ట్. కానీ ప్రథమ ప్రకాశం 1903 అన్నాడు, ఇది రాంగ్. మొదటి 3 కరెక్ట్ అండి. ఓకేనా? సో మరి ఈ సరస్వతి పత్రిక గురించి ఎలాబరేట్గా మనం చెప్పుకొని ఉన్నాం, ద్వివేది దగ్గర చెప్పుకున్నాం, అదేవిధంగా మనము సో పత్రికాయ లిస్ట్ దగ్గర చెప్పుకొని ఉన్నాం. నెక్స్ట్ ఆరోహి క్రమానుసార్ బతాయి. ఇది ఆర్డర్లోనే ఉందండి. మొదట జ్ఞానాశ్రయ శాఖలో కబీర్, తర్వాత జాయసి, తర్వాత తులసి, తర్వాత సూర్యదాస్. ఇదే ఆర్డర్లోనే మనల్ని అడగడం జరిగింది. ఫస్ట్ కబీర్, తర్వాత జాయసి, తర్వాత తులసి, తర్వాత సూర్యదాస్ పెట్టేస్తే కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ కేశవ్ సే పహలే అలంకారాది, ఇది కూడా రాంగ్ ఆప్షన్ అండి. దీనికి యాడ్ స్కోర్ వస్తుంది. నిజానికి రహీం ప్రేమవాటిక కాదండి, తప్పు. రస్ఖాన్ది ప్రేమవాటిక. ప్రేమవాటిక ఎవరిదంటే రస్ఖాన్ది. సో ఇది ఆప్షన్ రాంగ్గా ఉందండి. సో కాబట్టి దీనికి కూడా యాడ్ స్కోర్ రావచ్చు. నెక్స్ట్ తర్వాత ఏక్ ఇంచు ముస్కాన్ ఉపన్యాస్ రాజేంద్ర యాదవ్ కిస్కే సహయోగ్ సే. మరి ఏక్ ఇంచు ముస్కాన్ అనేది రాజేంద్ర యాదవ్ తన భార్య అయిన మన్ను బండారి సహకారంతో రాశాడు. మన్ను బండారి భార్యని. సో రాజేంద్ర యాదవ్ ఏక్ ఇంచు ముస్కాన్. ఇందులో క్యారెక్టర్లు సో మన్ను బండారీకే పతి అని చెప్పాను. అమర్, అమల, రంజన, ప్రేమ్ అనేటటువంటి క్యారెక్టర్లు కూడా ఉంటాయని చెప్పాను. ఏక్ ఇంచు ముస్కాన్. నెక్స్ట్ తర్వాత ఓకే విసంగత యుగ్మ అంటే రాంగ్ పేరుని కనిపెట్టండి అన్నాడు. సో రశ్మి, నీరజ అనేది పంతువి కాదండి, వర్మవి ఇవి. సో కాబట్టి ఇక్కడనే తెలిసిపోతుంది. రశ్మి, నీరజ వర్మకి రచనాయి. సో ఇది ఐడియా ఉంటే మనం చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత కథన్ మే సహీ వికల్ప, సరైనటువంటి ఆప్షన్ ఏమిటి అని అడిగాడు. కవిత్త రత్నాకర్ భక్తిదే అండి. మరి జగద్ వినోద్ అనేది లక్షణ గ్రంథమే. కవికుల కంఠాభరణ్ నాయికాభేద రచన కాదండి, ఇది భరణ్ ఉంది కాబట్టి ఇది అలంకార రచన. సో మరి ఘనానంద్ లక్షణ గ్రంథాలు రాయలేదండి. ఘనానంద్ రీతి ముక్త కవి కదండి, లక్షణ గ్రంథాలు ఎలాగ రాస్తాడు? సో ఇది కొంత ఇండైరెక్ట్ బిట్ అయినా కూడా మనం చెప్పుకొని ఉన్నాం. చూడండి, కవికుల కంఠాభరణ్ గురించి చెప్పుకున్నాం, ఘనానంద్ గురించి చెప్పుకున్నాం, తర్వాత జగద్ వినోద్ అనేటటువంటిది లక్షణ గ్రంథం అని చెప్పుకున్నాం, కవిత్త రత్నాకర్ గురించి కూడా చెప్పుకొని ఉన్నాం. ఇందులో ప్రతిదీ చెప్పుకొని ఉన్నాం, ప్రతి రచన గురించి చెప్పుకొని ఉన్నామండి. నెక్స్ట్ మైలా ఆంచల్, ఇది ఒక ఉపన్యాసం అండి ఫణీశ్వరనాథ్ రేణుది. సో రేణు ప్రముఖ ఉపన్యాస్ మైలా ఆంచల్ అని. ఈ మైలా ఆంచల్ గురించి చాలా ఎలాబరేట్గా కొంత మ్యాటర్ కూడా చెప్పుకొని ఉన్నాం. నెక్స్ట్ సాహిత్య అకాడమీ మిల్నేకే ఆరోహి క్రమ్, ఇది చాలా టఫ్ బిట్ అండి, అయినా కూడా మనం చెప్పుకున్నాం. సాహిత్య అకాడమీ అవార్డుల వరుస క్రమాన్ని అడిగాడు, అది కూడా వదిలిపెట్టలేదండి. మన యాప్లో అవార్డులకు సంబంధించి ఒక 3 వీడియోలు పెట్టేస్తున్నాం. ఆ 3 వీడియోలలో చూడండి. సో ఈ సాహిత్య అకాడమీ పురస్కారం గురించి ఎలాబరేట్గా తెలియజేస్తూ ఎక్కడ ఉంది, ఎప్పుడు స్థాపించారు, సో ఎన్ని భాషల్లో ఇస్తారు, ఎంత డబ్బులు ఇస్తారు, సో దీన్ని ఓకే ఎవరు స్థాపించారు, ఇలాంటివన్నీ కూడా. మొదటగా మాఖన్లాల్ చతుర్వేదికి హిమతరంగిణికి, వాసుదేవ్ యొక్క పద్మావతి సంజీవనికి, నరేంద్రదేవ్ బౌద్ధ ధర్మ దర్శనికి, తర్వాత మధ్య ఆసియా కా ఇతిహాస్. సో ఇక్కడ కూడా ఇవే వచ్చాయి. పద్మావతి సంజీవని వ్యాఖ్య, హిమతరంగిణి, బౌద్ధ ధర్మ దర్శన్, మధ్య ఏసియాక. అంటే ఏదైతే మొదటి 4 ఉన్నాయో ఆ 4 క్రమాన్నే అడిగాడండి. సో కాబట్టి ఇది చెప్పి ఉండాలి కదా, చెప్పి ఉంటే మీకు ఈజీగా చేస్తాను, నేను క్లియర్గా చెప్పి ఉన్నాను. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత మైథిలీ శరణ్ గుప్త యొక్క పంక్తి అడిగాడండి. సో అబలా జీవన్ హాయ్ తుమారి, ఇది మైథిలీ శరణ్ గుప్తది. సో ఇక్కడ అన్ని కరెక్టే, కానీ మైథిలీ శరణ్ గుప్తకి మృత్యు రాంగ్ అండి. 65 కాదు 64లో చనిపోయాడు, అదొకటి రాంగ్గా ఉంది. చూడండి, మైథిలి మృత్యు 64 అండి. ఓకేనా? సో అది కూడా అంత చిన్న పాయింట్లు కూడా వదిలిపెట్టలేదండి, మొత్తం చెప్పుకొని ఉన్నాం మనం. నెక్స్ట్ తర్వాత అంధాయుగ్,
సో అంధాయుగ్ ప్రకాశన వర్ష అడిగాడండి 55. సో ఇది కూడా వదిలిపెట్టలేదండి, ధర్మవీర భారతి ఇది. సో అంధాయుగ్ 1955లో చెప్పాడని ప్రసిద్ధ కావ్యాల యొక్క వివరాలు చెప్పేటప్పుడు చెప్పున్నాను అనమాట ఇది. ఓకేనా? సో అది ఇందులో ఉంది. నెక్స్ట్ తర్వాత ఇది ఎప్పుడు చేసామంటే దాదాపుగా మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక 1 month తర్వాత రీసెంట్గా అప్లోడ్ చేసి పెట్టేశాం. సో అంటే ఇప్పటికి అప్లోడ్ చేసి దాదాపుగా 7 నెలలు అవుతుందండి. ఓకేనా? 7 నెలల క్రితమే రీసెంట్గా మన ఇది 7 నెలల క్రితమే అప్లోడ్ చేసి పెట్టేసి ఉన్నాం. నెక్స్ట్ తర్వాత ప్రేమ కావ్యాలకు సంబంధించినటువంటి కౌన్సా కథన్ సహీ హై. సో ఇందులో ఇవన్నీ కథే కరెక్టే, కానీ బి మాత్రం రాంగ్గా ఉందండి. అన్యనామ్ ఇచ్చాడనమాట. సో మరి ప్రేమ కథాంకా సాహిత్యాన్ని రామ్ కుమార్ వర్మ పేరు పెట్టలేదండి. ప్రేమ కథాంకా సాహిత్య అనలేదు, ప్రేమ కావ్య అని అన్నాడు రామ్ కుమార్ వర్మ. సో ఈ అన్యనామ్ కనుక మనం తెలుసుకున్నట్లయితే దానికి ఈజీగా ఆన్సర్ చేసి ఉండొచ్చు. నెక్స్ట్ తర్వాత భక్తి కాల్కే బారేమే కౌన్సా కథన్. మరి భక్తి కాలం యొక్క స్టార్టింగ్ గురించి అడిగాడు, అన్యనామ్ గురించి. భక్తి కాల్కి సంజ్ఞ మిశ్ర బంధువు కాదండి, శుక్ల పెట్టాడు. మరి భక్తి కాల్కు అరబ్బోంకి దేని అన్నటువంటి వాడు తారాచంద్. ఓకేనా? సో చూడండి, భక్తి కాల్ అని పేరు పెట్టింది మిశ్ర బంధువు కాదండి. సో ఇక్కడ అన్యనాంలో మొత్తం అన్నీ కూడా ఇచ్చున్నాం. ఈ అన్యనాం నేర్చుకొని ఉంటే కనుక ఈజీ. భక్తి కాల్ పూర్వమధ్య కాల్ అన్నటువంటి వాడు శుక్ల అనమాట. నెక్స్ట్ హమ్ దీవానోంకి క్యా హస్తి, ఆజ్ యహా కల్ వహా చలే. సో ఈ పంక్తి ఎవరిది అనేది, హమ్ దీవానోంకి హస్తి అనే రచన ఎవరిది అనేది తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇది భగవతీ చరణ్ వర్మదండి. ఇది కూడా వదిలిపెట్టలేదు, మనం చెప్పుకున్నామండి. సో మరి ఎక్కడొస్తాడంటే ఉత్తర ఛాయావాది కావ్యాలలో భగవతీ చరణ్ వర్మ వస్తాడు. సో మరి ఈయన యొక్క రచనలు మొదటిది అయితే మానవ్ ప్రగతివాది రచన, ఏక్ దిన్, మధుకన్, దీవానోంకి హస్తి ఇది ప్రసిద్ధ రచన అనేది కూడా చెప్పుకొని ఉన్నామండి. దీవానోంకి హస్తి ఇది గుర్తున్నట్లయితే ఈ హమ్ దీవానోంకి హస్తి అనేది ఈజీగా చేయొచ్చు, డైరెక్ట్ బిట్టే. ఇక నెక్స్ట్ పృథ్వీ ప్రదక్షిణ యాత్రా వృత్తాంతికే లేఖక్. సో ఇది శివప్రసాద్ గుప్తా అండి. ఇది కూడా మనం చెప్పుకొనే ఉన్నాం. సో మరి ఆత్మకథకి సంబంధించి ఒకే ఒక్క వీడియో పెట్టున్నామండి, యాత్రా వృత్తాంతికి సంబంధించి. చూడండి ఇక్కడ పెట్టేసున్నాం, శివ ప్రసాద్ గుప్త, శివ ప్రాగు అని పెట్టేసి పృథ్వీ ప్రదక్షిణ అని డైరెక్ట్గా చెప్పుకున్నాం. ఓకేనా? తర్వాత అసంగత కథన్, రాంగ్ స్టేట్మెంట్ ఏమిటి? బిహారీ సత్సాయి గురించి అండి. జయంత్ సింగ్ నిర్దేశ్ పర్, ఇది రాంగ్ అండి. జయసింగ్ చెప్పడంతో రాయలేదు, సొంతంగా రాశాడు. ఇది పైపెచ్చి ఇక్కడ జయంత్ సింగ్ అని ఇచ్చాడు, ఇది తప్పు. జయసింహ అండి, సిద్ధరాజ జయసింహ. ఓకేనా? సో కాబట్టి ఆయన రాజు పేరు అజ్మేర్ లేదా జైపూర్ రాజు జయసింహ అండి, జయంత సింహ కాదు. నెక్స్ట్ అది కూడా చెప్పుకున్నాను, ఆ బిట్టా కూడా. మరి కామాయనికే ప్రథమ 4 సగ్రంకే ఆరోహీ క్రమం. సో ఇందాకే చెప్పుకున్నాం కండి. సో మొదటిది చింత, రెండవది ఆశ, మూడవది శ్రద్ధ, 4 కామ అండి. చింత, ఆశ, శ్రద్ధ, కామ ఉండాలి. సో చింత, ఆశ, శ్రద్ధ, కామ ఉండాలి. సో ఈ విధంగా చింత, ఆశ, శ్రద్ధ, కామ డైరెక్ట్ బిట్ చెప్పుకున్నామా లేదా వెనకాల చూడండి. తర్వాత కహానీకార్. సో ఇందులో ఏం అవసరం లేదండి, యశ్పాల్ మక్రీల్ అనేది తెలిస్తే మిగతాది ఈజీగా చేయొచ్చు. A2 ఉన్నటువంటిది ఆప్షన్ ఇది ఒక్కటే కాబట్టి. చూడండి ఇది కూడా చెప్పుకున్నాం, యశ్పాల్ మక్రీల్ యశ్పాల్ అనేది తెలిస్తే చాలు. ఇక స్మృతికి రేఖాయే ఎవరిది అంటే మహాదేవి వర్మ అనేది ఎవరైనా చెప్తారో అది కూడా చెప్పుకొని ఉన్నాం. వర్మాజీకి రేఖాచిత్ర సంగ్రహ స్మృతికి రేఖాయే, దానికంటే ముందు అతీత్కే చలచిత్ర కూడా ఉంది. నెక్స్ట్ తర్వాత అవరోహి క్రమం అడిగాడండి. మరి ఈ రచనలు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా అడిగి, మరి ఇది కహానియా గురించి మనకు ఒక ఐడియా ఉంటే ఈజీగా చేయొచ్చు. చూడండి ఒక్కసారి, మరి ఇందుమతి, తర్వాత దులాయి వాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. రక్షాబంధన్, ఉస్నే కహాతా. చూడండి ఇందుమతి చెప్పుకున్నాం, దులాయి వాలి చెప్పుకున్నాం, ఉస్నే కహాతా. నెక్స్ట్ రక్షాబంధన్ గురించి కూడా చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే హిందీకే ప్రథమ కహానీ గురించి చెప్పేటప్పుడు ఈ లిస్ట్ ఇచ్చున్నానండి. సో అది మీరు చూసుకొని ఉంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత మరి నాటక్కార్, వీరికి సంబంధించినటువంటి జతపరచం అన్నాడు. సో ఏం లేదండి, మనకు కావాల్సినటువంటిది ఏంటి అంటే కనుక జగదీష్ మాథుర్ దశరథ నందన్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. సో జగదీష్ మాథుర్ ఇది కష్టమైన బిట్ అయినప్పటికీ కూడా దశరథ నందన్, జగదీష్ మాథుర్ ఆయనవి
సో మరి ఇంకా కూడా నయీ దిశ ఉంది, తర్వాత కోణార్క్, శారదీయ, పహలా రాజా, దశరథ నందన్, సో ఇవన్నీ కూడా ఉన్నాయని చెప్పాం. నిర్గుణ కావ్యధార నహి అంటే జ్ఞానాశ్రయి శాఖ ప్రవృత్తి పైన అడిగాడండి. సో ఇవి క్లియర్గా ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటివి. ఓకేనా. సో మరి నిరాకార ఈశ్వర్ కా విశ్వాస్ కర్తే హై, రూఢియోం ఆడంబరం కా సమర్థన్ కాదండి, ఖండన చేస్తారు. గురు సే భగవాన్ కో కాదండి, భగవాన్ సే గురువు కో అధిక మహత్వ, అది ఉండాలి. చూడండి, విశేష గురువుకో విశేష మహత్వ, సద్గురువుకి మహిమ అనత అనత్ అనేది. ఓకేనా. సో కాబట్టి ఈ రకంగా దాని యొక్క ప్రవృత్తిగా చెప్పేటప్పుడు జ్ఞానాశ్రయి శాఖ సంత కావ్య పరంపరాకి ప్రవృత్తిగా చెప్పేటప్పుడు ఇవన్నీ చెప్పుకొని ఉన్నాం. నెక్స్ట్ తర్వాత మరి హిందీ సాహిత్య యుగ్మ ప్రథమ రచనలు అడిగాడండి, సర్వప్రథం. దీనికి సంబంధించి అందరికీ ఒక లిస్ట్ కూడా పెట్టేస్తున్నాం. హిందీకా ప్రథమ రచన శ్రావకాచార్, ప్రథమ ఉపన్యాస్ ప్రేమ, ప్రేమ కాదండి, ప్రథమ ఉపన్యాస్ పరీక్షా గురు, ప్రథమ ఆత్మకథ అర్ధకథానక్, ఖడిబోలిక ప్రథమ మహాకావ్య ప్రేమ ప్రవాస్, ఇవన్నీ కూడా. సో ఇందులో రాంగ్గా విసంగత యుగ్మ ఇదొక్కటే ప్రేమ అనేది. సో దీనికోసం కూడా ఒక లిస్ట్ ఇచ్చున్నాం అందరికీ కూడా, ఎవరైతే ఆఫ్లైన్కి వచ్చినారో వారికి, ఆన్లైన్లో వాళ్ళకి కూడా. చూడండి, ప్రథమ రచన శ్రావకాచార్య చెప్పుకున్నాం, ప్రథమ ఉపన్యాస్ పరీక్షా గురు, ప్రథమ ఆత్మ, ఇది డైరెక్ట్గా మనది తీసి మన మెటీరియల్ చూసి ఇచ్చారా అన్నట్లుగా చెప్పేశాడు అనమాట. అలాగే ఇచ్చాడు క్వశ్చన్లన్నీ కూడా. మరి అదేవిధంగా ఖడిబోలిక ప్రథమ కావ్య, సో ఇక్కడ మనకి ఏకాంతవాసి ఇచ్చాడు, ప్రథమ మహాకావ్య అడిగాడు, ప్రియప్రవాస్ అండి, అది కూడా మనం చెప్పుకున్నాం, దాని కింద ఉంది. ఓకేనా. నెక్స్ట్ గోదాన్ ఉపన్యాసం గురించి, మరి దీని గురించి ఎలాబరేట్గా మనం చెప్పుకొని ఉన్నామండి. గోదాన్ చూడండి, ఇంత మ్యాటర్ ఇక్కడ నుండే మనల్ని అడగడం జరిగింది. సో కృషక్ జీవన్ మహాకథ, మరి మెహతాజీ, మరి దాతాదీన్ కృషక్ వర్గ్, ధనియా హోరీకి పత్ని. సో ఇవి వీటిలో రాంగ్గా ఉన్నటువంటిదే అడిగాడు. ఓకేనా, సరైనటువంటిదే అడిగాడు అనమాట. ఆ స్టోరీ అంతా ఐడియా ఉంటే ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ తర్వాత ఆదికాల్ మే కిస్ ప్రకార్ కా సాహిత్య, ఆదికాల్లో కృష్ణ భక్తి ఉండదు, మరి అదేవిధంగా నిర్గుణ ఉపాసన ఉండదు, ఉండేదంతా వీరత్వం. ఓకేనా. సో మరి దీనికి కూడా మనం చెప్పుకొని ఉన్నాం వీరత్వం. సో రాజనైతిక పరిస్థితి ఆ గురించి చెప్పేటప్పుడు సో ఖచ్చితంగా మనం డైరెక్ట్గా చెప్పుకున్నటువంటి బిట్టేనండి. లలిత లలాంకే రచయిత మతిరామ్ అనేటటువంటి డైరెక్ట్ బిట్. లలిత లలాం ఇది భావసింహ ఆశ్రయంలో రాశాడు, అలంకార గ్రంథము. సో దీనికి ఆధార గ్రంథాలు కువలయానంద్, సో మరి కోమల హృదయ వాలోంకే లియే లిఖా అనేటటువంటిది కూడా చెప్పుకొని ఉన్నాం. సో ఇవన్నీ కూడా ఎవరివంటే మతిరామ్ రచనలు. మొదటిది ఫూలమంజరి, తర్వాత లలిత లలాం, తర్వాత రసరాజ్ అనేది. తర్వాత చారు చంద్రకి చంచల కిరణే, ఇదైతే చెప్పలేదండి, ఇది అలంకారాల దగ్గర చెప్పున్నాం. ఓకేనా. సో ఇందులో వృత్యానుప్రాస అలంకారం ఉంది అనేది చెప్పుకొని ఉన్నాం. కానీ ఎవరిది అని అడిగాడు, ఎవరిది అని కూడా కాదండి, ఎందులో ఉంది అనేది అడిగాడు. పంచవటిలో ఉంది, చెప్పలేదండి అదైతే. ఇక నెక్స్ట్ ఉపన్యాస్కే అనుసార్ సుమేలిత్, మరి పాత్రలను అడిగాడండి. మరి ఇందులో పాత్రలన్నీ కూడా మనం చెప్పుకొని ఉన్నాం. సో మీరు బాగా గమనిస్తే మహిళా అంచల్ పాత్రల గురించి కూడా వివరించున్నాం. సో ఇక్కడంతా కూడా మహిళా అంచల్. ఓకేనా. సో మహిళా అంచల్ పాత్రలు తెలిసాయంటే ఇవి ఈజీగా మనం చేయొచ్చు, మహిళా అంచల్ పాత్రలు. నెక్స్ట్ తర్వాత సాహిత్యకార్ దేశభక్తి और రాజనీతి కే పీछे చల్నే వాలి, ఇదైతే చెప్పలేదండి, ప్రేమ్చంద్ యొక్క కొటేషన్ చెప్పలేదు. నెక్స్ట్ తర్వాత నయీ కవితాకే సంబంధం, ఇది డైరెక్ట్గా చెప్పినటువంటి బిట్ అండి. సో చూడండి ఇక్కడ వెనకాల నయీ కవిత ప్రవృత్తి దగ్గర లఘుమానవ్కి చర్చ, క్షణవాదికో మహత్వం, ఇవన్నీ కూడా చెప్పుకొని ఉన్నాం. తర్వాత సిద్ధ సాహిత్యం గురించి అండి, ఈ 4 పాయింట్లలో మనం కరెక్ట్గా చెప్పుకొని ఉన్నాం. అసత్య కథన్, సిద్ధ సాహిత్యకి భాష పింగళ కాదండి, ఇది సదుక్కడి భాష. సిద్ధ సాహిత్యకి సందా భాష ఉంటుందండి, సిద్ధ సాహిత్యకి భాష సందా భాష. పహలా కవి సరహప సహజ సాధన చేస్తారు, దోహే చర్యాపదిలోనే రాస్తారు. సో మరి ఇక్కడ చూడండి భాష సందా భాష, దోహే చర్యా గీత రాశారు. మరి అదేవిధంగా వీళ్ళ దాంట్లో లేనటువంటిది పింగళ భాష కాదండి, అదొక్కటే రాంగ్గా ఉన్నటువంటిది. సో ఈ మ్యాటర్ చదువుకున్నట్లయితే దానికి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, డైరెక్ట్ బిట్టేనండి, ఇందులో ఉంది. నెక్స్ట్ తర్వాత మరి ఎస్ మహాభోజ్, ఇందుమే కౌన్సా కథన్ అసత్య హై, మహాభోజ్ ఉషా ప్రియంవద కాదండి, మన్ను బండారి. సో ఇది తెలిస్తే ఈజీగా చేయగలుగుతారు, మిగతావన్నీ సో కరెక్టే.
చూడండి ఇక్కడ చెప్పుకొని ఉన్న మన్ను బండారి మహాభోజ్ అండి. సో అక్కడ ఉషాప్రియం వద్ద ఇచ్చారు కదా, అదే రాంగ్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ తర్వాత ఆ కవితాకే లియే నయీ ప్రతిమాన్, ఇది ఆలోచన నాంవర సింహదండి. సో నాంవర సింహ దగ్గర మనం చెప్పుకొని ఉన్నాం. కవితాకే నయ్యే ప్రతిమాన్ ఆలోచన అనే గద్య విధాయిలలో ప్రగతివాది ఆలోచనాకారులలో మనం చెప్పుకొని ఉన్నాం. ప్రగతివాది కాదు, ప్రయోగవాది ఆలోచనాకారులలో. ఓకేనా. నెక్స్ట్ తర్వాత సూర్దాస్కి నహి, ఇందులో సూరదాస్ది కాంది ఇది ఒక్కటే అండి. ఇది ఎవరిది అంటే కనుక మరి పరమానంద దాస్ది అండి, పరమానంద దాస్ది. సో మరి చూడండి క్లియర్గా కహా కరవ్ వైకుంఠ హీ జాయ్, మిగతావన్నీ సూరదాస్వి. సో మరి పరమానంద్ కహా కీజై వైకుంఠ హీ జాయ్, సో పరమానంద దాస్ది. ఇది కూడా డైరెక్ట్గా చెప్పుకొని ఉన్నటువంటి బిట్టే. నెక్స్ట్ తర్వాత రాజభాష ఆయోగ్ 1955 అండి, డైరెక్ట్గా చెప్పుకొని ఉన్నాం ఇది. చూడండి హిందీ రాజభాష హిందీ ప్రయోగ్ ప్రగతి ఘటనాయిలలో సో రెండవ పాయింటే రాజభాష ఆయోగ్ 1955లో చేశారనేది చెప్పుకొని ఉన్నాం. ఇక తర్వాత సో మరి ప్రేమ్చంద్ యొక్క కహానియా ప్రకాశన వర్ష సో సమయ్ గలత్ యుగ్మ అడిగాడండి. ఇది కూడా మనము డైరెక్ట్గా చెప్పుకొని ఉన్నాం. ఈ కహానియా అనేటటువంటివి కోడ్స్తో సహా చెప్పుకొని ఉన్నాం. ఇవి ఒక ఐడియా ఉంటే కనుక మనం చేయొచ్చు. అయితే డైరెక్ట్గా కాదు కానీ ఇండైరెక్ట్గా చేయొచ్చు. సంవత్సరాలు అడిగాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం కష్టమే. సో ఏదేమైనా మనకు ఐడియా ఉంటే ముందేది తర్వాత ఏది అయినా ఐడియా ఉంటే కనుక ఈ బిట్కి ఆన్సర్ చేయొచ్చు. ఇది ఇండైరెక్ట్ బిట్టే కానీ డైరెక్ట్ బిట్ కాదండి, ఇండైరెక్ట్గా ఇవ్వబడినటువంటి బిట్. ఇక స్థూల్కే ప్రతి సూక్ష్మకా విద్రోహ ఛాయావాద అన్నవాడు నగేంద్ర, డైరెక్ట్గా చెప్పుకొని ఉన్నాం ఛాయావాదుల పరిభాషలలో. స్థూల్కే ప్రతి సూక్ష్మకా విద్రోహ ఛాయావాద్ అన్నవాడు నగేంద్ర. ఇక తర్వాత పంక్తియా, మరి ఇదైతే చెప్పలేదండి, లేదు నేనే చెప్తున్నాను. సో ఇది ప్రగతివాది కవుల యొక్క పంక్తియా ఇచ్చాడు, సో చెప్పలేదు. నెక్స్ట్ తర్వాత సో భలే బురే సబ్ ఏక్ సమ్, సో ఇది డైరెక్ట్గా గతంలో కూడా మనకి 8th క్లాస్లో ఉండేది వృంద్. సో మన మెటీరియల్ పంపించినటువంటి మెటీరియల్ చూసుకున్నా ఇది ఈజీగా చేయొచ్చండి. భలే బురే సబ్ ఏక్ సమ్ బోలవ్ జౌలత్ నాహి, సో ఇది వృంద్ గురించి చెప్పేటప్పుడు అక్కడ చెప్పున్నానండి. వృంద్ యొక్క ప్రసిద్ధ పంక్తియా చెప్పేటప్పుడు ఓరల్గా చెప్పేస్తున్నాడు, అక్కడ ప్లేస్ లేదని చెప్పేసి ఓరల్గా చెప్పేస్తున్నాను. ఆవారా మసీహ జీవనీకే రచనాకార్, సో విష్ణు ప్రభాకర్ అండి. సో ఇది కూడా మనకి 9th క్లాస్లో కంటెంట్ చెప్పేటప్పుడు చెప్పున్నాను. అలా కాకుండా జీవని అనేది చెప్పేటప్పుడు కూడా ఆవారా మసీహ శరత్చంద్ర చటోపాధ్యాయ యొక్క రచన అని చెప్పేసి ఈయన జీవని అని చెప్పేసి విష్ణు ప్రభాకర్ రాశాడనేది కూడా చెప్పుకొని ఉన్నాం. 99 మరి పదావళి అయితే విద్యాపతిది. సో ఇది అవధ్ విలాస్ లాల్దాస్ రామచంద్రిక కేశవదాస్ దోహావళి తులసీదాస్. సో ఇందులో కష్టమైంది లాల్ దాస్ అవధ్ విలాస్ అండి, ఇది ఒకటి తెలుసుకుంటే మిగతావన్నీ ఈజీనే. ఓకేనా. చివరిది 100వది శ్యామ్ సుందర్ దాస్ మా ఉత్తర మధ్యకాల్కో కళాకాల్ అన్నాడు, ఇది రాంగ్ అండి. కళాకాల్ అన్నటువంటిది రమాశంకర శుక్ల రసాల్. ఓకేనా. సో రీతికాల్కి అన్యనాం గురించి మనం ఒక జస్ట్ 2 నిమిషాలు చెప్పుకొని ఉన్నాం. సో కళాకాల్ అన్నది రామ్ శంకర శుక్ల రసాల్ అండి. సో కాబట్టి తప్పుగా ఉన్నటువంటిది ఈ ఆప్షన్ నెంబర్ ఏ అనమాట. ఓకేనా. మిశ్ర బంధువుని ఉత్తర మధ్యకాల్కో రీతికాల్ అనలేదండి, వీళ్ళు శృంగార ఓకే అలంకృత కాల్ అన్నారండి, అలంకృత కాల్. ఓకేనా. సో కౌన్సా కథన్ అసంగత్ కథన్ కౌన్సా హై అంటే కనుక 1 ACD అండి, ACD అనేటటువంటివి. సో ACD. సో ఇక్కడ ఓవరాల్గా ఇంతటితో బిట్లన్నీ అయిపోయాయండి. మరి దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటి అంటే కనుక చూడండి యూనిట్ నెంబర్ 1 నుండి మనకి 21 బిట్లు వచ్చాయి. యూనిట్ నెంబర్ 2 నుండి 14, యూనిట్ నెంబర్ 3 నుండి మనకి 61 బిట్లు వచ్చాయి. యూనిట్ నెంబర్ 4 నుండి 7 బిట్లు వచ్చాయి. ఇక యూనిట్ నెంబర్ 5 నుండి 3 బిట్లు వచ్చి ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా ఇలాగ తీసుకుంటే ఆది కాల్ నుండి మనకు వచ్చినటువంటి బిట్లు ఒక 7 ఉన్నాయి. మరి భక్తి కాల్ నుండి తీసుకున్నట్లయితే వచ్చినటువంటి బిట్లు ఒక దాదాపుగా 13 ఉన్నాయి. మరి రీతి కాల్ నుండి ఎక్కువ బిట్లే వచ్చాయండి, దాదాపుగా ఒక 12 బిట్లు వచ్చి ఉన్నాయి. మిగతాదంతా ఆధునిక కాల్ నుండి ఎక్కువగా వచ్చాయి. ఆధునిక కాల్లో భారతేందు యుగ నుండి 3, ద్వివేది యుగ నుండి అయితే ఒక 7 వరకు వచ్చున్నాయి. ఎక్కువగా వచ్చినటువంటివి ఛాయావాదు నుండి 22 బిట్లు వచ్చున్నాయండి. ఇక ప్రగతివాదు నుండి 5 బిట్లు వచ్చున్నాయి.
ప్రయోగవాది నుండి 5, ఇక నయీ కవిత నుండి ఒక 3 వచ్చి ఉంటాయి, ఇంకా మిగతా అవన్నీ కలిపి. సో ఈ విధంగా మనకి ఓవరాల్గా తీసుకోవడం జరిగింది. మిగతావన్నీ కూడా ప్రసిద్ధ పంక్తియ అన్నీ కూడా ఎక్కువగా ఛాయావాదు నుండి అడిగాడు, రీతికాల్ నుండి అడిగాడు, భక్తికాల్ నుండి అడిగాడు. సో ఈ పంక్తియ పైన ఇట్లా ఫోకస్ చేసినట్లయితే నెక్స్ట్ రాబోయే జనరల్ జేఎల్లో కూడా మనము ఈ పంక్తియ పైన బాగా ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ సాధించే అవకాశం ఉంది. సో ఇదండి సురేష్ హిందీ అకాడమీ యొక్క టోటల్ పర్ఫార్మెన్స్ విత్ ఎవిడెన్సెస్. ఓవరాల్గా రిజల్ట్ సాధించిన తర్వాత ఇది నేనే అని చెప్పుకోవడం కాదండి. సో ఎవరైనా సరే ఇది ఛాలెంజ్గా చెబుతూ ఉన్నాను. సో మనలాగా ఎవరైనా ఎవిడెన్స్ విత్ ఎలాగో రికార్డెడ్ వీడియోసే కదా, మరి రికార్డు చేసినటువంటివి ఏ టైంలో ఎక్కడికి ఎప్పుడు ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను. సో ఏ యాప్లో ఉన్నా సరే చూపించినట్లయితే సో నేను నమ్ముతాను మీరు కష్టపడి ఉంటేనే ఈ యాప్ వల్లనే వచ్చాయనేది. సో అలాగ లేదా మన యాప్లో వచ్చినటువంటివన్నీ కూడా నేను మీకు చూపించడం జరిగింది. సో అంతేకాకుండా ప్రతి దానిపైన ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం, ఒక షెడ్యూల్ ఇచ్చాం, షెడ్యూల్ ప్రకారంగా ప్రతిరోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం. ఇప్పుడు కూడా జనరల్ జేఎల్ వాళ్ళకి ప్రతిరోజు 100 బిట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతూనే ఉందండి. ఓకేనా? సో మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలను తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.